దొంగతనాలు దోపిడీలు చేసే వాళ్ళను మనం జనరల్ గా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సినిమాల్లో కాదు, నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. కొందరు డబ్బుల కోసం ఎదుటి వారిపై దాడి చేయడం, చంపేయడం లాంటి ఘటనలు ఇప్పటి వరకు మనం చూసే ఉంటాం. కానీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఏకంగా కిడ్నీ దందాకు తెరలేపింది. కిడ్నీ అక్రమ మార్పిడి ఆపరేషన్ల దందా ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పర్మిషన్స్ లేకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు డాక్టర్లు. ఇంజెక్షన్ ఇచ్చినంత ఈజీగా కిడ్నీ మార్పిడి చేస్తున్నారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కిడ్నీ మార్పిడి దందా గుట్టును పోలీసులు కనిపెట్టేశారు. రోగులకు చికిత్స పేరుతో అలకనంద హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దారుణాలను చూసి ప్రజలే కాదు, పోలీసులే విస్తుపోయారు. అసలు శస్త్రచికిత్సల గుట్టు వెనుక ఉన్నది ఎవరు అన్న దానిపైన పోలీసులు కూపి లాగుతున్నారు. కట్ చేస్తే తమిళనాడుకు చెందినటువంటి నిరుపేదలే ఇందులో బాధితులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నీ మార్పిడి దందా ఎప్పటి నుంచి జరుగుతోంది? శస్త్రచికిత్సలు చేస్తున్న డాక్టర్లు ఎవరు? ఇందులో మధ్యవర్తిత్వం చేస్తున్నది ఎవరు? ఆసుపత్రుల్లో ఇతర వైద్యులు ఎందుకు లేరు అన్న ప్రశ్నలు, అనుమానాలు కలిగిస్తున్నాయి. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. కిడ్నీ మార్పిడితో పాటు అలకనంద హాస్పిటల్లో ఇంకేం జరుగుతోంది అన్నటువంటి కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కిడ్నీ మార్పిడి ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇందులో బాధితులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? కిడ్నీ మార్పిడి చేస్తున్న వైద్యుల వెనక మాస్టర్ ప్లాన్ ఎవరిది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి ఉదంతంపై ఇప్పటికే మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించమంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. వైద్యులు, యాజమాన్యం, ఇతర వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులను ఆదేశించారు. మరోవైపు అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిజాలు తేల్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అలకనంద ఆసుపత్రిని నాగేందర్ అట్లాగే మిగతా డాక్టర్స్ కూడా పర్యవేక్షించారు, పరిశీలించారు. కిడ్నీ శస్త్రచికిత్సలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, అలకనంద హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి కిడ్నీ రాకెట్ అసలు ఏం జరిగింది? నిజాలు తేల్చేటువంటి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక కమిటీని ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ను వేయడం జరిగింది. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. రవిచంద్ర, కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు సంచలనంగానే మారుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. పేదవాళ్లను టార్గెట్ చేస్తూ డబ్బాష చూపించి వాళ్ళ కిడ్నీలు దొంగతనం చేస్తున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా చర్చలు జరిగాయి, చాలా కమిటీలు వేశారు. వీటిని ఈ లింక్స్ ఎక్కడెక్కడ దాకా ఉన్నాయనేది కోణంలో కూడా ఎంక్వైరీ జరిగింది. కానీ ఎన్ని జరిగినా కానీ ఇట్లాంటి రాకెట్స్ బయట పడుతూనే ఉన్నాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలకనంద హాస్పిటల్ దగ్గర మీరున్నారు, మీ వెనకాల కూడా ప్లకార్డ్స్ పట్టుకొని కొంతమంది నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి రవిచంద్ర? అయితే శ్రీకాంత్, ఇంత పెద్ద హైదరాబాద్లో
చాలా హాస్పిటళ్ళు ఉంటాయి. దాంతోపాటు 1,00,00,000 మంది జనాభా ఉంటుంది. వివిధ విచారణ సంస్థలు, పోలీసులు, డాక్టర్లు, డిఎంహెచ్ఓలు, హెల్త్ ఆఫీసర్లు ఇంతమంది ఉండంగా కూడా రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడింది. ఇప్పుడు అలకనంద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇది సరూర్ నగర్లో ఉంటుంది, ఎల్బీ నగర్లో ఉంటుంది. అలకనంద కాదు, ఇది అలక దందా హాస్పిటల్ లెక్క తయారైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కిడ్నీలని 55 లక్షలకు కిడ్నీలు అమ్ముతున్నట్టు అధికారులు, డిఎంహెచ్ఓ అధికారులు గుర్తించారు. దాంతో హాస్పిటల్ని సీజ్ చేశారని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం సీజ్ చేసిన ఆ సీజ్ కూడా చూడొచ్చు. అక్కడ లాక్ వేసేసి సీజ్ చేశారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకు డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో కూడా కమిటీ వేశారు. కమిటీ విచారణ చేస్తుంది. తెలంగాణ హెల్త్ మినిస్టర్ కూడా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇంత రెడీ హ్యాండెడ్గా ఈ విధంగా కిడ్నీలు మార్కెట్లో ఇడ్లీలు లెక్క 55 రూపాయలకు ఇడ్లీలు ఎట్లా ప్లేట్ దొరుకుతున్నాయో కిడ్నీలు కూడా 55 లక్షలకు అమ్ముతున్నారు. ఇంత దారుణాటక పరిస్థితి చోటు చేసుకుంది. హైదరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా అనేక హాస్పిటల్లో ఇలాంటి అనేక రకాల దందాలు కొనసాగుతున్నాయి. అందులో ఈ అలకనంద రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది కాబట్టి సరే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువకులంతా కూడా ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒక్క అలకనంద కాకుండా ఇంకా చాలా అలకనందలు ఉన్నాయి, చాలా హాస్పిటల్ ఉన్నాయి. వాటిలో కూడా ఇలాంటి రాకెట్స్, ఇక్కడ కిడ్నీ దందా, ఇంకో రకమైనటువంటి దందా, వాళ్ళ స్పెషాలిటీ మల్టీ స్పెషల్ హాస్పిటల్ అంటూ ఈ విధంగా మల్టిపుల్ ఆదాయాన్ని సంపాదించేట్టుగా హాస్పిటల్లో దందాలు కొనసాగిస్తున్నాయి. ఎవరు కూడా ఇలాంటి హాస్పిటల్లో సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని చేసేట్టుగా వ్యవహారం కాదు. ఇదంతా పెద్ద దందా మాఫియా, ఇది ఒక హెల్త్ మాఫియా అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా ఎట్లా కొనసాగుతుందో అంతకు గుట్టు చప్పుడు కాకుండా హెల్త్ మాఫియా కూడా కొనసాగుతుంది. దీని మీద ఎంతో నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మన దగ్గర యూత్ ఫెడరేషన్ యువకులు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, అలకనంద హాస్పిటల్లో ఈ విధంగా అమాయకులను అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి అమాయకులు పట్టుకొచ్చేసి వాళ్ళ కిడ్నీ తీసేసి పక్కనున్నట్టుగా బెడ్ మీద ఇంకొకరికి అమర్చుతున్నారు. ఎలా చూడొచ్చు? ఇది మీరు అన్నట్టు వాస్తవంగా హెల్త్ మాఫియాగానే పరిగణించాలి. ఎందుకంటే గతంలోనే అనేక ఆసుపత్రులు కూడా ఈ రకమైనటువంటి వ్యాపార క్రీడని చేస్తున్నాయి. ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో సరూనగర్లో ఈ ఉదంతం బయటకు వచ్చింది. సో నిన్న స్పష్టంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వైద్య శాఖ అధికారులు కూడా పోలీస్ యంత్రాంగము ఇక్కడికి వచ్చి సీజ్ చేశారు. అంటే మేము ఈరోజు వారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆసుపత్రులు, ఇది కేవలం ఈ అలకనంద ఆసుపత్రి కేవలము 9 బెడ్లకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఈరోజు నడుస్తున్నది 4 ఫ్లోర్లలో ఈరోజు 30 పడకలకు పైగా ఈరోజు పూర్తిగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. నిన్న దాదాపు కర్ణాటక, తమిళనాడు సంబంధించినటువంటి 4 పేషెంట్లకు ఈ కిడ్నీ మార్పిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిష్ణాతులైన డాక్టర్తోని ఈ ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ గారి నేతృత్వంలో ఈరోజు విస్తృతంగా జరుగుతూ ఉంది. కానీ మేము ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అలకనంద లాంటి అనేక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ హైదరాబాద్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అనుమతులు లేనటువంటి అనేక వేలాది వందలాది హాస్పిటల్ ఉన్నాయి. వీటి మీద మీ చర్యలు ఏముంటాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇక్కడ 50 లక్షలతోని ఈరోజు డోనర్ ఎవరు, లేకపోతే ఎవరు ఇది మార్పిడి చేస్తున్నారు, లేకపోతే దీనికి ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారు, లేకుంటే అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఉన్నదా, లేకుంటే ఈ అవినీతిలో కూడా అధికారుల యొక్క అనుమతులు ఉన్నాయా అనేది కూడా స్పష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఆ కమిటీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈరోజు ఆ దిశగా మానేసి సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ లో ఇట్లాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పేదల్ని టార్గెట్ చేస్తూ కిడ్నీలను అమ్మేసుకుంటున్నారు, చర్చిద్దాం. ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతోంది, ఎంత ఇల్లీగల్ సిస్టమ్ నడుస్తోంది. ప్రభుత్వం ఈ ఒక్క హాస్పిటలే కాదు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్పెషల్ డ్రైవ్ విల్ బి కంటిన్యూడ్.
రైట్, వెల్కమ్ బ్యాక్. సో దొంగతనాలు మనం చూస్తున్నాం, చోరీలు చూస్తూ ఉంటాం, మనుషుల ఇంట్లోకి చొరబడి చేస్తూ ఉంటారు. కానీ మనుషుల శరీరంలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారు కొంతమంది డాక్టర్లు, కొంతమంది హాస్పిటల్స్. నిజానికి డాక్టర్లను దేవుళ్లాగా మనం చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఈ జరిగినటువంటి అలకనంద హాస్పిటల్లో జరిగినటువంటి ఒక సంఘటన, అందరూ డాక్టర్ వృత్తికి ఈరోజు కొన్ని మరకలు వస్తూ ఉంటాయి. కొంతమంది చేసేటువంటి ఇట్లాంటి ఇల్లీగల్ అంశాలు మిగతా డాక్టర్లందరికీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దేవుళ్ళలాగా చూసేటువంటి డాక్టర్లు ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలకు కొంతమంది పాల్పడ్డాం. కిడ్నీ రాకెట్ హైదరాబాద్లో సంచలనంగా మారింది. అలకనంద హాస్పిటల్లో పర్యవేక్షణ కోసం సమాచారం అంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళినటువంటి వైద్య సిబ్బందికి అక్కడ వీపు వెనక భాగంలో భారీ శస్త్రచికిత్స జరిగిందన్నటువంటి అంశాన్ని చూసి అక్కడ కిడ్నీ మార్పిడి జరుగుతోంది, ఇల్లీగల్ కిడ్నీ దందా జరుగుతోందంటూ కూడా ఒక అంశాన్ని బయటికి రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ డాక్టర్ శ్రీభూషణ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు, సో కిడ్నీ రాకెట్ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ప్రత్యేకించి మనం చూస్తాం. ఈ ఘటనలు ఎప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. గతంలో విజయవాడలో ఇట్లాంటి సంఘటనలు మనం చూసాం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం. సో ఎన్ని సంఘటనలు చూసినా కానీ ఈ రాకెట్ ఆగడం లేదు. పేదల ఆర్థిక అవసరాలను, ఆ పేదరికాన్ని క్యాష్ చేసుకుంటూ కొన్ని ఇట్లాంటి హాస్పిటల్స్ కిడ్నీ రాకెట్ని విచ్చలవిడిగా చేస్తున్నాయి, కిడ్నీలను అమ్మేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు, మీరేం చెప్తారు డాక్టర్ గారు? భారతదేశంలో 1994 కంటే ముందు ఒక చట్టం తీసుకోవడం కంటే ముందు ఇటువంటి కార్యక్రమాలు చాలా విచ్చలవిడిగా జరుగుతూ ఉండేవి. అందుకోసం భారత ప్రభుత్వం 1994లో ఆర్గాన్స్ ని, ముఖ్యంగా అవయవాలని కేవలం అమ్ముకోవడం కోసం కాకుండా ఒక పద్ధతిగా శాస్త్రయుక్తంగా జరిగే విధంగా చేయడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత రకరకాల మాడిఫికేషన్ జరిగాయి ఆ చట్టంలో. ఈ చట్టం చాలా స్థిరంగా, చాలా గట్టిగా, చాలా పదునుగా ఉన్న చట్టం. కానీ అయినప్పటికీ కూడా దాన్ని త్రోసిరాజ్ అని చెప్పి అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన భారతదేశంలో. ముఖ్యంగా మన దేశం కంటే కూడా ఇతర దేశాల్లో, ముఖ్యంగా శ్రీలంక అటువంటి దేశాల్లో చాలా మంది వెళ్ళి చేసుకొని రావడం జరుగుతూ ఉండేది. శ్రీలంక, సింగపూర్, పక్కన ఉన్నటువంటి వేరే బంగ్లాదేశ్ అటువంటి ఏరియాలో కూడా చాలా మంది చేస్తూ వదులుతున్నారు. మన దేశంలో అడపడ అక్కడ ఇక్కడ కనపడుతున్న సంఘటనలు పక్కన పెట్టేస్తే మన దేశంలో ఎక్కువగా జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క సంఘటన జరిగినా కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇప్పటికీ మమ్మల్ని చాలా మంది అమాయకంగా వాళ్ళ అజ్ఞానంతో చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ ఇట్లా నాకు ఆర్థికంగా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు కిడ్నీ అమ్ముకోవాలనుకుంటున్నాను అంటే, ఇటువంటి వాళ్ళకి కొన్ని వందల ఫోన్లను నేను అటెండ్ చేసి వాళ్ళకి మీరు అలా చేయడం చట్టరీత్యా నేరం, మీరు అలా వద్దు, మిమ్మల్ని ఉపయోగించుకొని ఎక్స్ప్లాయిట్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు అటువంటి వాటికి మీరు చేయొద్దు, మీరు ఇంకేనా కార్యక్రమం చూసుకోండి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి, అంతేకాని మీరు మీ కష్టానికి ప్రతిఫలం ఎక్కడి నుంచో రూపంలో ఏదో రూపంలో ఎవరో ఒకరు ఇస్తారు, కానీ మీరు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమంలో మీరు ఒక పావులా మారకూడదు అని చెప్పి నేను చాలా మందికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిరాటకంగా ఈ కార్యక్రమాలు అడపడ అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటి మనం పూర్తిగా ఆపేసే పద్ధతి కోసం బహుశా మనకున్న చట్టాలను మరింత పదును పెట్టాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తోంది. ముఖ్యంగా ఇటువంటి వాటిని ఎవరైతే ఉన్నారో దీంట్లో డాక్టర్లు ఉంటారు తప్పకుండా, ఎందుకంటే ఆపరేషన్ చేయాల్సింది డాక్టర్లు, వాళ్ళని నిర్ణయించుకోవడం అన్నది మంచిది కాదు. కాకపోతే డాక్టర్లు వాళ్ళ వృత్తి ధర్మాన్ని విస్మరించి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా అటువంటి చిన్న ఆసుపత్రులలో పేషెంట్స్ సైతం వాళ్ళు ఏదో డబ్బు చేస్తే కిడ్నీ మార్చుకుంటే పని అయిపోతుంది, గొడవ పోతుంది, ఇంకా హ్యాపీగా ఉండవచ్చు అనే ఇప్పటికీ జరగదు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చాలా శాస్త్రయుక్తంగా, చాలా కష్టమైనటువంటిది, క్లిష్టమైనటువంటిది. కేవలం దాంట్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు మాత్రమే చేయాలి. ఆ తర్వాత మందులు కూడా జీవితాంతం తీసుకోవడానికి ముందుగా ఆ మొదటి 10-15 రోజుల్లో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కో ఆసుపత్రిలో ఒక్కొక్క పేషెంట్ కి ఒక డాక్టరు, 2 నర్సులు, 2 వర్కర్లు ఆ చొప్పున పెడతారు. అంటే చూడండి, ఒక పేషెంట్ కి 24 గంటలు ఒక డాక్టరు, 2 నర్సులు, 2 వర్కర్స్ ఉంటారు ప్రతి చోట కూడా. అంటే చూడండి ఎంత బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందో. అంటే వాళ్ళని ఆ 10-15 రోజులు చాలా బాగా చూసుకొని తర్వాత జీవితాంతం వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొక పద్ధతిగా జరిగే ప్రక్రియ. దాన్ని వాళ్ళు కేవలం వీళ్ళంత పేషెంట్స్ కిడ్నీ తీసుకునే వాళ్ళు కూడా చాలా అమాయకంగా అంత డబ్బు ఖర్చు పెడుతూ వీళ్ళ చేతుల్లో చిక్కి పావుల్లాగా మారి డబ్బు కోల్పోయి, అటు ప్రాణాన్ని కోల్పోయి, కిడ్నీని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారంటే వాళ్ళ అమాయకత్వానికి జాలేస్తోంది. వాళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా అసహ్యం వేస్తుంది. కాబట్టి ఎవరైనా పర్వాలేదు. డాక్టర్, ఇక్కడ ఇంకొక పాయింట్ మనం డిస్కస్, కిడ్నీ రాకెట్ అక్రమంగా
కిడ్నీలు తీసుకోవడం కానీ లేదంటే అక్రమంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ చట్ట విరుద్ధం. సో దానికి కొన్ని లైసెన్స్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. సో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో 2011లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా 2011లో కూడా తోటలో కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను కూడా, కొన్ని నియంత్రణలు కూడా దీంట్లో చేయబడడం జరిగింది. సో దీంట్లో ఇట్లాంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లాంటి శిక్షలు ఉంటాయి, అండ్ లైసెన్స్లు ఎట్లాంటి హాస్పిటల్స్కి లైసెన్సులు ఉంటాయి, ఇట్లాంటివి జరిగితే తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ప్రభుత్వాలు ఏం యాక్షన్స్ తీసుకుంటాయి? దాదాపుగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ లో ఏ చిన్న తప్పు జరిగినట్టు నిరూపితమైనా కూడా 3 నుంచి 10 సంవత్సరాల దాకా కఠిన కారాగార శిక్ష, 1 నుంచి 10 కోటి రూపాయల దాకా జరిమానా ఉంటుంది. సో కాబట్టి ఇదంతా వాళ్ళకి తెలిసిందే, తెలియదని కాదు. అయినా వాళ్ళంతా బాహటంగా పకడ్బందీగా వాళ్ళు ఏదో చేస్తున్నాం అనుకోని చేయడం అన్నది, ప్రజలు దానికి పేషెంట్స్ కి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నిజానికి అసలు పెద్ద అట్టే కష్టమైన జీవితమే ఉండదు. వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు తెలియటం లేదు. చాలా సులభంగా సునాయాసంగా ఉండే హీమోడయాలసిస్ అనే ప్రక్రియ, పెరిటోనియల్ డయాలసిస్ ప్రక్రియలు ఉంటాయి. కిడ్నీ మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా. కేవలం డయాలసిస్ మీద 30-40 ఏళ్లు బతుకుతున్న వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. 30-40 సంవత్సరాలుగా కిడ్నీ మార్పిడితో సంబంధం లేకుండా ఒక మంచి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళలో మొదటిసారిగా వీళ్ళు ఏ డాక్టర్ అయితే కన్సల్ట్ చేశారో వాళ్ళలో ఏదో అవగాహన లోపం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇది చట్టరీత్యా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం తెలిసినా వాళ్ళు భయం లేకుండా నిర్భీతిగా వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడము, అలాగే డాక్టర్లు సైతం వాళ్ళకి శస్త్రచికిత్స చేయడానికి, తర్వాత మందులు ఇవ్వడానికి డాక్టర్ కూడా పూనుకుని వాళ్ళ చేత ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని చేయించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. వీళ్ళు ఇన్నిసార్లు మనము ఈ సంఘటన పట్ల అనేక సందర్భాల్లో మనము డిస్కస్ చేశాము. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనేక రాష్ట్రాలు అనేక మంది డాక్టర్లని, అనేక మంది ఆసుపత్రులని, సిబ్బందిని మనము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయని తెలుసు. అయినప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలియటం లేదు. బహుశా ఈ శిక్షలు ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో చోట తప్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైతే తప్పు చేసి దొరుకుతున్నారో వాళ్ళని చాలా 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 వృధాగా అంటే మనం వదిలేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందువల్లనే దానిపట్ల సీరియస్నెస్ ఉండటం లేదు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల కొంచెం మరింత తీవ్రంగా కఠినంగా చూడాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. ఇంత మీరు అడిగినట్టుగా ఈ చట్టాలు చాలా పకడ్బందీగా తయారు చేసినప్పటికీ కూడా వీళ్ళు తీసుకోకుండా చూడాలి వీళ్ళని. ముఖ్యంగా ఈ ఆసుపత్రులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు తప్పనిసరిగా డిఎంఈ కిందను ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి జీవనదాన కిందను వాళ్ళు రిజిస్టర్ చేసి ఉండాలి. ప్రతి డాక్టరు వాళ్ళు డిగ్రీ తీసుకున్నప్పుడు, సర్జరీ చేస్తున్నప్పుడు మేము చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయము. ఇప్పుడు మీకు తెలుసు, ఒక అల్ట్రాసౌండ్ మిషన్ కొంటాం మనం. అల్ట్రాసౌండ్ మిషన్ కొన్నప్పుడు పుట్టిన పిల్లలకి, వాళ్ళ గర్భస్థ శిశువుకి వాళ్ళ లింగ భేదం లేకుండా ఆడపిల్ల మగపిల్లాడు అని చెప్పకుండా మీ కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి మనం బయట ఒక బోర్డు పెడతారు. మీరు చూడండి, ఏ అల్ట్రాసౌండ్ గేట్కి వెళ్ళినా కూడా బయట రేడియాలజిస్ట్ ని ఉద్దేశిస్తూ, ప్రజలను ఉద్దేశిస్తూ ఒక చిన్న బోర్డ్స్ కనపడతాయి మీకు అక్కడ. అలాగే అంటే మేము లింగ నిర్ధారణ చేయము, గర్భస్థ శిశువు ఆడ మగ అని చెప్పి మేము చెప్పము అని చెప్పి ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమం, కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రతి చోట కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఏ ఆసుపత్రి అయినా కూడా మొట్టమొదటిసారిగా ఆసుపత్రిని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే వాళ్ళు మనకు చిన్న ఒక లెటర్ పెట్టాలి, బోర్డు పైన పెట్టాలి. ఇటువంటి ఇల్లీగల్ గా ఉండే ట్రాన్స్ప్లాంటేషన్స్ మా ఆసుపత్రిలో మేము జరగబడవు అని ప్రతి రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం. అవయవ దానం అనేది చేయొచ్చు, కానీ అవయవ దోపిడీ అనేది మాత్రం చట్టరీత్యా నేరం. సో ఇట్లాంటి క్రిమినల్స్ ని, ఇట్లాంటి క్రైమ్స్ ని ఖచ్చితంగా చట్టాలన్నీ ఇంకా స్ట్రాంగ్ కావాలి, అరికట్టాలి, వాళ్ళకి శిక్షలు పడాలి, మళ్ళీ పేదలకు ఇబ్బందులు కాకుండా ఉంటాయి. కానీ డాక్టర్ ఇక్కడ చాలా సందర్భాల్లో మనం చూస్తాం, బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్లను, ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళని, వాళ్ళ ఆర్గాన్స్ ని వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ అక్సెప్టెన్స్ తోటి ఆర్గాన్స్ ని తీసి వేరే వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నారు జీవనధారలో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో, సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఆర్గాన్స్ ని ఇస్తూ ఉంటాయి. సో అధికారికంగా ఇచ్చే ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వేరే పేషెంట్స్ కి, ఇట్లా కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకే ఆ ఆర్గాన్స్ ని తీసి వాళ్ళకు అలర్ట్ చేస్తూ ఉంటారు. సో ఎన్ని రకాలుగా అవయవ దానం ఉంటుంది, ఏ రకాలుగా అవయవాల్ని డొనేట్ చేయొచ్చు, ఎట్లాంటి వాళ్ళు అర్హులుగా చూస్తారు. సో చాలా వరకు లిస్ట్ వస్తా, ఇందాక మీరు అన్నారు దానిలో ఎంటర్ చేసుకోవచ్చు అన్నారు. సో 1 by 1 లిస్ట్ లో ఉన్న వాళ్ళకి అవయవాలు డొనేట్ చేస్తూ ఉంటారు. బట్ ద సీరియస్నెస్ ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సో ఈ ప్యానెల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డాక్టర్? ఓకే, ప్రపంచానికైనా ప్రభుత్వాలకైనా కూడా ప్రజలకి కావాల్సిన అవసరాలు తప్పకుండా తెలుస్తాయి. ముఖ్యంగా అవయవం పూర్తిగా పాడైపోయిన తర్వాత శాస్త్రీయంగా దానికి ఒక మంచి సరైనటువంటి చికిత్స అందుబాటులో ఉంది అని తెలుసుకున్నప్పుడు ప్రజలకి చేరువలో చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతే. అయితే దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని లేకుండా చేసే విధంగా చేయడం కోసమే చట్టాలు తయారు చేశారు. మొదటి చట్టం 1994లో చేసినప్పుడు అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త వీళ్ళు
మాత్రమే కిడ్నీ ఇతర అవయవాలు ఇవ్వడానికి అర్హులు అని చెప్పి ఒక చట్టం చేసుకున్నాం. కాలక్రమేణా మార్పులు చేసుకున్నాం, ఎందుకంటే దాంతో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. అమ్మ నాన్నలు వృద్ధులైపోతారు, భార్య భర్త ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం యంగ్ పిల్లలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు మరీ చిన్న పిల్లలుగా ఉంటారు, అక్క చెల్లెలు విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత కొన్ని మార్పుల ద్వారా, మాడిఫికేషన్స్ ద్వారా, అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అమ్మమ్మ తాతయ్య అలాగే మనవాళ్ళు మనవరాలు కూడా వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళు ఇవ్వడానికి కొంచెం వెసులుబాటు కలిగించే విధంగా కొన్ని చట్టాలు మార్పులు చేశాయి. అంతేకాకుండా స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఎవరికైనా ఒక బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం ద్వారా, ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కుదరకపోయినా, అవయవ మార్పిడి జరగకపోయినా కూడా వాళ్ళ ఇతరత్ర కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఇద్దామనుకుంటే వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది అనుకోండి. ఒక భార్య భర్త కిడ్నీ ఇచ్చిపుచ్చుకోవడానికి బహుశా వాళ్ళకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు. సో అటువంటి వారు ఇంకొక భార్య భర్త ఎవరైనా ఉంటే మన భారతదేశంలో ఇంకొక రాష్ట్రంలో కానీ, ఇంకొక ప్రదేశంలో కానీ, నగరంలో కానీ ఉంటే వాళ్ళు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా కుండ మార్పిడి పద్ధతి ద్వారా కిడ్నీ మార్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. స్వాప్ అంటారు. ఇది కూడా చట్టరీత్యా ఆమోదయోగ్యమైనటువంటిది. ఇది ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ లో ఇది కూడా ఉంది. మన రాష్ట్రంలో ఇంకా దాన్ని మనం తీసుకురాలేదు, కానీ గుజరాత్, బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు చెన్నై లాంటి రాష్ట్రాల్లో ఇది స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో మనం తెచ్చుకుంటే అయిపోతుంది. అంటే చూడండి, ప్రభుత్వము ప్రజలకు ఎక్కడెక్కడ కష్టం జరుగుతుందో వీళ్ళు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళు లొంగిపోకుండా ఇటువంటి వారి చేతుల్లో పావుల్లాగా మారకుండా ఉండడం కోసం ప్రభుత్వం రకరకాల చట్టాల మార్పులు తరచూ తీసుకొస్తూనే ఉంది. ఇంతేకాకుండా జీవన్దాన్ లాంటి కార్యక్రమాలు, అంటే చనిపోయిన మృత జీవన్మృతుల నుంచి మనం ఆర్గాన్స్ తీసుకుని సేకరించిన ఆర్గాన్స్ ఇవ్వడానికి ప్రతి రాష్ట్రంలో కూడా చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రణాళికబద్ధంగా దేశంలో గత 10 సంవత్సరాలుగా నడుస్తోంది. నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ టిష్యూ ఆర్గనైజేషన్ అంటూ నోటో అనే భారతదేశం ప్రభుత్వం ద్వారా ఢిల్లీలో ఉంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సోటో లాగా, స్టేట్ ఆర్గనైజేషన్ లాగా పెట్టింది. తద్వారా అనేక రాష్ట్రాలలో ఇప్పుడు మీరు చెప్తున్నారు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ కాల్డ్ నోటా. సో నోటాలో జీవన్ధార్లో ఎంటర్ కావాలంటే ఏమేమి క్వాలిటీస్ చూస్తారు, హెల్త్ ఇష్యూస్ ఏమేమి చూస్తారు, సో ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకుంటారు, సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? దీంట్లో 2 రకాల రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఒకటి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రెండవది పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవయవం కావాలి అనుకుంటూ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి చాలా క్రైటీరియా ఉంటాయి. ఆసుపత్రులు చాలా చక్కగా ఉన్నాయి, దాంట్లో ఉన్న సిబ్బంది, వైద్య సిబ్బంది, ముఖ్యంగా డాక్టర్లు నిష్ణాతులైనటువంటి ఉన్నారు. ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలనుకుంటే, కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్ కానీ, ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ కావాలనుకుంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి సరంజామా కావచ్చు, ఎక్విప్మెంట్, అతితర సౌకర్యాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. పేషెంట్ కి ఎటువంటి కష్టం లేకుండా శాస్త్రీయంగా వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి కావాల్సిన అన్ని సహకారం ఆ ఆసుపత్రిలో ఉంటుంది అని చెప్పిన తర్వాత నిర్ధారణకు రావడానికి కొన్ని క్రైటీరియా ద్వారా, ఒక కమిటీ ద్వారా, ఆ కమిటీ పూర్తిగా పర్యవేక్షించేసి ఈ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఈ ఆసుపత్రి అనువుగా ఉంది అని చెప్పేసి మేము ఒకటి ఇస్తాము. ఆ తర్వాత పేషెంట్స్ కూడా వాళ్ళకి ఏ అవయవం కావాలనుకుంటే వాళ్ళ డాక్టర్ చేత రాయించుకోవాల్సి ఉంటుంది. ఫలానా వ్యక్తి ఇతను 2 కిడ్నీలు పాడయ్యాయి, లేదా ఉదాహరణకు ఒక లివర్ పాడైంది, ఒక గుండె పాడైపోయింది, కాబట్టి ఈ కారణాల చేత ఇతను అవయవం మార్చుకుంటే చాలా బాగుంటుంది, ఇతను అవయవ మార్పిడి చేసుకోవడానికి అన్ని విధాలా అర్హుడైనటువంటి వాడు. అంటే కేవలం కిడ్నీ పాడైనప్పుడు, కేవలం కిడ్నీ పాడైతే పర్వాలేదు. ఉదాహరణకి అతను లివర్, గుండె, శరీరం కూడా బాగలేదు, బక్కచిక్కిపోయాడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, క్యాన్సర్ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అతను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అర్హుడు కాదు. కాబట్టి అన్ని విధాలుగా ఇతను ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి అర్హత ఉంది ఇతనికి అని చెప్పి అతను డాక్టర్ నిర్ధారిస్తూ ఒక లెటర్ ఇస్తే, ఆ లెటర్ని మళ్ళీ మేము తిరిగి వేరే డాక్టర్లకు చెప్పి చూపించేసి వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో, ఆ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సక్రమంగా ఉన్నాయి, ఈ పేషెంట్ ఈ విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి అర్హుడే అని చెప్పి మేము నిర్ధారించుకొని మేము వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాము. తర్వాత ఆ క్యూలో వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకు కొన్ని నెలల సంవత్సరాల తర్వాత వరుసగా వాళ్ళకి ఒక తర్వాత ఇస్తూ పోతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక జీవన్మృతుడి నుంచి అవయవాలు సేకరించిన తర్వాత, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళని పిలిచి అర్ధరాత్రైనా అపరాత్రైనా వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటది. మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 1500-1600కి పైగా కిడ్నీ అవయవాలు డొనేట్ చేయడం జరిగింది. 5000కు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, సుమారు 1000కి పైగా లివర్ అండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఇంత సక్రమంగా జరుగుతున్న కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వం చట్టరీత్యా మీకు అనేక సందర్భాల్లో అనేక వెసులుబాటులు కలిగించేసి మీ ఆర్గాన్ పోయినప్పటికీ కూడా, అవయవం పూర్తిగా పాడైనా కూడా జీవించే హక్కుని గౌరవించి, గుర్తించి ఒక పద్ధతిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు దానిలో భాగస్వామ్యం పంచుకొని ఆ పద్ధతిని వాడుకోవాలి. ఇంకొకటి డాక్టర్, అవయవ దాతలు ఎవరైతే ఉంటారో, డాక్టర్ అవయవ దాతలు ఎవరైతే ఉంటారో, ఆర్గాన్స్ డొనేట్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా సందర్భాల్లో ఎవరైనా ప్రెజర్ చేస్తారా, లేదంటే ఎవరైనా టార్గెట్ చేసి, అంటే వీళ్ళకు డబ్బాష చూపించి వీళ్ళ దగ్గరకు వచ్చి పలానా మీరు అవయవం డొనేట్ చేయండి అని చెప్పేసి ఇట్లాంటి ప్రెజర్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటి టైంలో
ఈ దానం చేసే వాళ్ళకు ఏమైనా కౌన్సిలింగ్స్ ఇస్తారా? సో వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే ఆఫ్టర్ ద సర్జరీ అది కొంత సీక్రసీ మెయింటైన్ చేయడం కానీ, ఆఫ్టర్ ద సర్జరీ దానికి సంబంధించినటువంటి మెడికేషన్ ట్రీట్మెంట్ కూడా లాంగ్ టైంలో ఉండేలాగా కానీ. సో పేషెంట్స్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందా, ఒక లాంగ్ టైం 1 or 2 కౌన్సిలింగ్స్? తప్పకుండా, మీరు అన్నది నిజమే. ఎందువల్లంటే భారతదేశంలో ముఖ్యంగా మనది పితృస్వామ్య వ్యవస్థ, ముఖ్యంగా మగ పురుషాధిక్యత ఎక్కువగా ఉన్నటువంటి సమాజం మనది. అవును. చాలా మంది కిడ్నీ ఫెయిలియర్ వాళ్ళలో మొట్టమొదటిసారిగా వాళ్ళ కిడ్నీ ఇవ్వాలంటూ వచ్చే వాళ్ళు తల్లులు కానీ, భార్యలు కానీ, చెల్లెలు కానీ ఉంటారు. అన్నలు కానీ, తండ్రులు కానీ తర్వాత వస్తూ ఉంటారు, చాలా తక్కువగా. మేము చేసే వాళ్ళలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో 80% మందిలో 80% మందికి వాళ్ళు ఆడవాళ్లే ఇచ్చారు, అంటే భార్య కానీ తల్లి కానీ ఇచ్చారు. కాబట్టి మన భారతదేశంలో పురుషాధిక్య సమాజం ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఆధిపత్య ధోరణితో వాళ్ళని బెదిరించో, వాళ్ళని నచ్చజెప్పో, ఏదో విధంగా వాళ్ళ దగ్గర అవయవాలు తీసుకోవడం కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము ఒక భర్తకి భార్య కిడ్నీ ఇస్తోంది అని తెలిసినా, లేకపోతే ఇతరత ఎవరైనా ఇచ్చినా కూడా, తమ్ముడు ఇద్దాం అనుకున్నా కూడా తమ్ముడు కూడా ఇంకో విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. నేను ఫలానా ఆస్తి నీకు ఇస్తాను కాబట్టి నువ్వు నా కిడ్నీ ఇచ్చేసాయని చెప్పి అన్నలు కూడా ఉంటారు, తమ్ముళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి సందర్భాల్లో మేము ఒక సైకియాట్రిస్ట్ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించేసి, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మేము వాళ్ళ సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ చేయిస్తాము. మేము వ్యక్తిగతంగా కిడ్నీ డాక్టర్స్ అందరూ కూడా కూర్చొని ఒక కమిటీ ద్వారా, ఎథికల్ కమిటీ ఒకటి ఉంటుంది ప్రతి ఆసుపత్రిలో కూడా. ఎథిక్స్ కమిటీ కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఒక ఎథిక్స్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఆ పేషెంట్స్ ని ఇచ్చే వాళ్ళని, పుచ్చుకునే వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళు మాట్లాడతారు. మీరు మనస్ఫూర్తిగా చట్టరీత్యా ఉన్నటువంటి అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం పొందుతూ, శాస్త్రీయంగా మీ కుటుంబంలో మీ శరీరంలోని ఒక అవయవాన్ని తీసి మీ కుటుంబ సభ్యుడు ప్రేమపూర్వకంగా ఇస్తున్నారు అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారా అని చెప్పి అడిగే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో పద్ధతులన్నీ కూడా చాలా చక్కగా పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న లొసుగులు అడపదడప మమ్మల్ని కొంచెం కలవరపరుస్తూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా చూసుకోవడం అన్నది సమాజము, చట్టము, ఇతర అధికారుల కార్యక్రమమే. శాస్త్రీయంగా మేము దాన్ని పూర్తిగా ఆపడం అనేది జరగదు. కాకపోతే దీంట్లో భాగస్వామ్యం డాక్టర్లే ఉన్నారని తెలిసినప్పుడు మాకు కొంచెం ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. బాగా చదువుకోవడము, గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉండడము, డిగ్రీ కలిగి ఉండడం అని పక్కన పెట్టేస్తే ప్రతి మనిషికి సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. చట్టాన్ని గౌరవించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సినటువంటి విషయమే. ఎంత డాక్టర్లు అయినా నేను చాలా గొప్పవాడిని, బాగా ఆపరేషన్ డాక్టర్ ఫ్యామిలీ నుంచి మీరు చెప్పడం తప్పేం కాదు. ఎందుకంటే ఒకరిద్దరు డాక్టర్లు ఇట్లా డబ్బాషక లేదంటే కక్కుర్తికి ఆశపడితే పూర్తి డాక్టర్ కోర్టుకే కలంకం వస్తూ ఉంటుంది. కొంతమంది పోలీసు వాళ్ళు చేయబట్టి కాకి డిపార్ట్మెంట్కే కలంకం వస్తుంది. కొంతమంది ఆయా డిపార్ట్మెంట్ లో చేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓవరాల్ డాక్టర్స్ అనే దానికి నేను నా ఇంట్రోలో కూడా ముందు చేర్చినటువంటి మాట కూడా అదే. బట్ డాక్టర్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇందాక మనం అలకనంద విషయంలో చూసుకుంటే కనుక హాస్పిటల్లో 9 బెడ్లకో 10 బెడ్లకో పర్మిషన్ తీసుకుంటా ఉంటారు, 3-4 అంతస్తులు కట్టుకుంటా ఉంటారు. కట్టుకొని సరే సేవ చేస్తున్నారా, ట్రీట్మెంట్ చేస్తున్నారా సక్రమంగా అంటే లేదు. దాని వెనకాల ఒక పెద్ద మాఫియా జరుగుతోంది. ఈ మాఫియా లింకులు కేవలం హైదరాబాద్లోనే ఉన్నాయా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది దేశం మొత్తం ఉన్నాయి. ఈరోజు కేరళకు ఉండొచ్చు, అక్కడ నుంచి సముద్ర మార్గం దాటి ఇంకెక్కడికైనా శ్రీలంక దాకా ఉండొచ్చు, ఆర్ఎల్స్ విదేశాలకు కూడా ఉండొచ్చు. సో ఒక పెద్ద రాకెట్ నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ సిస్టమ్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి? ఎన్ని చట్టాలు సంస్కరణలు మారినా కానీ ప్రభుత్వాలు కొంత స్ట్రిక్ట్నెస్ ఉండాలి. సో లైసెన్స్ల విషయంలో కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి? దాదాపుగా ఇటువంటి చర్చ నేను గత 20 సంవత్సరాలుగా నేను చేస్తూనే ఉన్నాను. యాక్చువల్గా 20 సంవత్సరాలుగా అంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఎందువల్లంటే నాకైతే ఆశ్చర్యం కలగటం లేదు. ఎందుకంటే ఇంకో 20 సంవత్సరాల దాకా ఇటువంటి చర్చలు నేను పార్టిసిపేట్ చేస్తూనే ఉంటానని నాకు అర్థం అవుతుంది. ఎందువల్లంటే బలమైనటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పరచుకోవడంలో ఎక్కడో మనం విఫలమవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒకసారి తప్పు జరిగింది అని తెలిసిన తర్వాత వాళ్ళకి సరైన శిక్ష పడకపోవడం ద్వారా, అటువంటి వారు తప్పించుకోవడం జరగడం ద్వారా మిగతా ఇతరత్వ వాళ్ళకి ఒక వెసులుబాటు కలిగించినట్టు అవుతుంది. అంటే ఒక తప్పు చేసినా నేను తప్పించుకొని తిరగలుగుతాను, నన్ను చట్టం ఏమీ చేయలేదు, నాకు ఇష్టం వచ్చినగా నేను ఉండగలుగుతాను, చట్టవిత్తమైన కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం పంచుకోగలుగుతాను అని చెప్పి ఒక మనిషికి భావన కలుగుతుంది. అందులోనూ ఒక విద్యార్థికుడికి, చదువుకున్న వాడికి చట్టాన్ని తప్పనిసరిగా గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి చదువు చదివిన వాడికి, ముఖ్యంగా వైద్యుడికి అలా జరుగుతున్నప్పుడు చట్టంలో ఏదో మనకి వెసులుబాటు చాలా సులభంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే తప్పించుకొని తిరగడానికి అతనికి ఒక అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అటువంటి చట్టాలని కొంచెం మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఇందులో ఉన్నారని మనకు తెలుస్తుందో, ఇప్పటిదాకా డాక్టర్లు ఎవరు అన్నది చెప్పలేకపోయారు ఎవరు కూడా. అది కూడా చాలా తప్పు. రెడ్ హ్యాండెడ్ గా వెళ్ళి పట్టుకున్నారు అనుకున్నప్పుడు ఎవరో డాక్టర్ చెప్తే అయిపోతుంది కదా, దాంట్లో ముసుగులో గుద్దులాటేందుకు? దాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ డాక్టర్ ఎవరో చెప్పండి వాళ్ళని. అంతకని ఎవరో చిన్న కింద ఉన్నటువంటి ఒక నర్సుని కానీ, ఒక టెక్నీషియన్ కానీ, ఒక వార్డ్ బాయ్ కానీ పట్టుకొని ఏదో చేసాము అనేసి ఒక రోల్ పెట్టేసి ఆ తర్వాత ఈ డిస్కషన్ ఆగిపోతుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా అడపదడప ఈ కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాము. మన పేషెంట్స్ శ్రీలంకకు వెళ్ళి దొంగ కిడ్నీ మార్పులు చేసుకుని వచ్చారు, కోయంబత్తూరుకి వెళ్ళి వచ్చారు, రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే దీని పట్ల ఎక్కడో ఒక సీరియస్నెస్ లోపిస్తోంది మన అందరిలో కూడా. ఒక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో మనందరం కలిసి
మనందరం కలిసి విఫలమవుతున్నట్టుగా కనిపిస్తుంది. దాంట్లో మీరు కూడా ఉంటారు, మీడియా బాధ్యత కూడా ఉంటుంది. ఏది ఒక 2 రోజులు మాత్రమే ప్రసారం చేసేసి ప్రచార ఆర్భటానికి ఒక భాగంగా చేసేసి తర్వాత మర్చిపోతే దాన్ని ఎవరు గుర్తించలేరు. తర్వాత వాళ్ళకి చట్టం వాళ్ళకి శిక్షించేదాకా, వాళ్ళని గుర్తించి శిక్షించేదాకా మీరు ఆపకూడదు అనేది కూడా నా ఉద్దేశం. డాక్టర్లుగా మాకు ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ప్రతి ఆసుపత్రి కూడా బహిరంగ ప్రకటన చేయాలి, ఆసుపత్రిలో చట్టరీత్యా వ్యతిరేకమైనటువంటి అవయవ మార్పులు జరగబడవు అని చెప్పేసి. ఇంతకుముందు లింగ నిర్ధారణ కోసం ఏ విధంగా చెప్పానో, ప్రతి అల్ట్రాసౌండ్ స్కాన్ బయట మనం వెలుగా పెడతామో, ప్రతి ఆసుపత్రి బయట ఇటువంటి బోర్డు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ ఇస్తున్నప్పుడు ఎంతమంది డైరెక్టర్ హెల్త్ కావచ్చు, ఎంతమంది వాళ్ళకి చెప్తారు మీరు ఇటువంటి చట్టరీత్యా అవినీతి కార్యక్రమాలు మీరు చేస్తే మేము మిమ్మల్ని శిక్షిస్తాము తీవ్రంగా అని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతారు? అవన్నీ వాళ్ళు సైన్ పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు సైన్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం వాళ్ళ జీవిత కాలాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి అవకాశాలు చట్టరీత్యా ఉన్నాయో లేదో మీరు పరిశీలించండి. ఎందుకంటే ఒక సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక డాక్టర్ గానే కాదు, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా, ఎంత చదువులు, ఎంత మేధావి, ఎంత ఉన్నతుడైనప్పటికీ కూడా వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నది నా ఉద్దేశం. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈరోజు ఈ అంశం ఇప్పుడు కొత్త కావచ్చేమో ఎప్పటికప్పుడు, కానీ 20 ఏళ్ల నుంచి చాలా చర్చల్లో పాల్గొన్నాను, చాలా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నాను అని చెప్పేసి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇట్లాంటి వాళ్ళను ఎక్కడి నుంచో డబ్బాషకు తీసుకొచ్చి ఇల్లీగల్గా వాళ్ళు కిడ్నీలు తీసుకొని ఇంకొక పేషెంట్కి ఇస్తున్నారు. సో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో కిడ్నీ కోల్పోయిన వాళ్ళు, ఇదంతా ఒక చీకటి కోణంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత పరిస్థితి ఏంటి, వాళ్ళ ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి? వాళ్ళకు 50 లక్షలు 40 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వీళ్ళు ఎంతవరకు బతుకుతున్నారు, ఎంత కాల పరిమితి వీళ్ళ లైఫ్ స్పాన్ ఉంది, అసలు వాళ్ళ కోణం ఏంటి సార్? మీ దృష్టిలో ఏమైనా ఉందా వాళ్ళ లైఫ్ హిస్టరీ సంబంధించి? యాక్చువల్లీ ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉన్నప్పుడు ఒక కిడ్నీ ఇవ్వడం ద్వారా అతనికి పెద్దగా అట్టే హాని జరగదు అన్నది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి అంశం. సో కాబట్టి వాళ్ళు కొంచెం క్షేమంగానే ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఏమిటి? ఉదాహరణకు 27 సంవత్సరాల వ్యక్తి దొంగచాటుగా తన కిడ్నీని వేరే వాళ్ళకి డబ్బు కోసం అమ్ముకున్నాడని అనుకుందాం. అతను ఒరిజినల్ గా అతని మనస్తత్వం ప్రకారం అతను కష్టపడి పనిచేసే వ్యక్తి కాదు. డబ్బు అవసరం అనేది లేని మనిషి అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒక దేశాధ్యక్షుడైనా దానికి డబ్బు అవసరం ఉంటుంది కదా, ఒక కూలి వారి దగ్గర నుంచి. అయితే డబ్బు కోసం శరీరంలో అవయవాలు అమ్ముకోవడం అనే ఒక వ్యాధిగ్రస్తమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆ డబ్బును అంత బాగా ఉపయోగించుకోలేడు. ఆ తర్వాత అతను చెడు సావాతాలకు లోబడతాడు, సిగరెట్లు, ఆల్కహాల్ అటువంటి చెడ్డవన్నీ చేసుకుంటాడు. ఒక కిడ్నీ ఉంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అతను డాక్టర్లే పర్యవేక్షణలో ఉండడు. ఎందుకంటే కిడ్నీ ఇవ్వడం ద్వారా 10 రోజులతో అతను డిశ్చార్జ్ చేస్తే అతను బయటకు వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఈ దందాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఒకరినొకరు కలుసుకోరు, మళ్ళీ ఎవరొకరు మాట్లాడుకోరు కూడా. సో కాబట్టి అతను సమాజంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏ విధంగా బతుకుతాడని అందరిలాగానే ఉంటాడు. అది ఒక కిడ్నీ ఉంది కాబట్టి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలుసుకునే అవకాశం ఉండదు. కొన్ని సందర్భంలో కిడ్నీ ఫెయిల్ అయినా కూడా అతను అక్కడికి చాటుగా ఎక్కడో దొంగచాటుగా చూపించుకొని చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో గమ్మత్ ఏమిటంటే, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమంలో భాగంగా కిడ్నీ మార్చుకున్నటువంటి పేషెంట్స్ అయితే బాగాలేని సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మాకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామండి, కిడ్నీ బాగా పనిచేయట్లేదు వచ్చిన వాళ్ళని మేము తరచి అడుగుతాం, మీరు ఎక్కడ చేసుకున్నారు, ఎవరు ఇచ్చారు అలా అని. అంటే ఎవరో ఇచ్చారండి అంటుంటారు, వాళ్ళు నీళ్ళు నవ్వులుతూ ఉంటారు. మాకు అర్థమైపోతుంది ఎక్కడో చేసుకున్నారు వీళ్ళు దొంగచాటుగా అని. ఎప్పుడో 3 ఏళ్ళు 5 ఏళ్ల క్రితం ఎక్కడో చాటుగా చేసుకుంటారు. అందుకంటే మేము డాక్టర్ గా మా పరిధి దాటి మేము వాళ్ళని ప్రశ్నించడం అంటూ సాధ్యం కాదు. మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. డాక్టర్ గా వాళ్ళ పేషెంట్ తో మాట్లాడేటప్పుడు మాకు పేషెంట్ ని ఒక మనిషిలాగా సహృదయతో చూడాల్సిన అవసరం ఉంటుంది తప్ప వాళ్ళలో ఉన్నటువంటి భిన్న చీకటి కోణాలను స్పృశించాల్సిన అవసరం మాకు డాక్టర్ గా, వైద్యుడిగా, ఒక మనిషిగా మాకు అవసరం ఉండదు. కాబట్టి మేము దాన్ని పెద్దగా చర్చించము. అటువంటి వాళ్ళు చాలా మంది మాకు సారసపడుతూనే ఉంటారు. వాళ్ళు చాలా బాగా ఉంటారు, వాళ్ళు మందులు వేసుకోవడం రాదు. ఎందుకంటే నేను చెప్తున్నట్టుగా వాళ్ళు ఒక డాక్టర్ల పర్యవేక్షణలో ఉండరు వాళ్ళంతా కూడా. ఎందుకంటే చాటుగా చేసుకున్నాము, దొంగచాటుగా చేసుకున్న ఒక గిల్టీ ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు బతకరు. అనగా కిడ్నీ తీసుకున్న వాళ్ళు చాలా బాగా ఉండరు, కిడ్నీ ఇచ్చిన వాళ్ళు బాగా ఉండరు, డాక్టర్లు చేసిన వాళ్ళు సిబ్బంది మాత్రం డబ్బుతో బాగుండిపోతారు. సో ఇక్కడే ప్రాబ్లం అంతా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం తరచూ అనేక వేదికల మీద మనం వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు దొంగచాటుగా, నేను ఎప్పుడు అడిగినా ఇటువంటి సందర్భాల్లో చెప్తుంటాను, దొంగచాటుగా మీరు కిడ్నీ మార్చుకున్నా కూడా మీరు దాన్ని అనుభవించలేరు ఆనందంగా. ఎందుకంటే అది శాస్త్రీయ దృక్పథంతో జరిగినటువంటి ప్రక్రియ కాదు కాబట్టి మీరు దాన్ని అనుభవించలేరు. మీకు వృధా, మీకు డబ్బు పోతుంది, కిడ్నీ పోతుంది, ప్రాణం కూడా పోతుంది. దాని బదులు మీరు డయాలసిస్ లో ఆనందంగా ఎన్నేళ్ళంటే అన్నేళ్ళు ప్రశాంతంగా ఉండేటని నేను చెప్తూ ఉంటాను ఇటువంటి సందర్భం ప్రస్తావన వచ్చినప్పుడు కూడా. కానీ వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది వినకుండా కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొందుతారు. సార్, డాక్టర్, ఇక్కడ చాలా అంశాలు అంటే ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మెడికల్ మాఫియా పెరిగిపోతోంది.
హాస్పిటల్స్ మాఫియా పెరిగిపోతోంది. సారీ అంటే యాజ్ ఎ డాక్టర్గా మీరు ఈ పదాలు వినడానికి ఇబ్బంది పడవచ్చు, బట్ సొసైటీలో జరుగుతున్నాయి మాత్రం తప్పకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీ మాటల్లో ఆ బాధ్యత కనిపిస్తుంది కాబట్టి అడగాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, కొంతమంది డాక్టర్లు వాళ్ళు చదివినటువంటి చదువుకు వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటువంటి ఆ వైద్య విధానానికి సంబంధమే ఉండదు. సో కాస్మెటిక్స్ పేరు మీద చాలా క్లినిక్స్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏదో సినీ రంగంలో మేము డెవలప్ అవ్వాలి, ఆర్టిస్టులు అవ్వాలని చెప్పేసి ఏవో ఇంజెక్షన్స్ వేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే హాస్పిటల్కి ఆ పర్మిషన్స్ ఏ ఉంటాయి, కానీ ఆ డాక్టర్లకు ఆ లైసెన్స్ ఉండదు, బట్ పర్మిషన్స్ ఉంటా ఉంటాయి. వీళ్ళు వెనకాల చాలా పెద్ద శక్తులు ఉంటా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఆ మధ్యకాలంలో మనం చూసాం హైదరాబాద్లో చిన్న పిల్లల్ని దత్తతిస్తున్నారు, అధికారికంగా అమ్మేస్తున్నారు, అంటే ఇల్లీగల్గా అమ్మేస్తున్నారు వాళ్ళు. సో మళ్ళీ దాన్ని ట్రేస్ చేయడం, కొంతమంది పట్టుకున్న తర్వాత దీన్ని తీగలాగితే డొంకలు కదులుతున్నాయి. ఈవెన్ కిడ్నీల విషయంలో కూడా అట్లానే అవుతున్నాయి చాలా సందర్భాలు. గతంలో విజయవాడలో కూడా మనం చూసాం, ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం చూస్తున్నాం. బట్ ఈ టీం ఒకటి ఉంటుంది సార్, వీళ్ళ వెనకాల పనిచేయడానికి. అసలు వాళ్ళకు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధమే ఉండదు, బట్ వీళ్ళు పేదలను అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర డబ్బా చూపిస్తూ ఉంటారు. సో వీళ్ళ టార్గెట్స్ ఎట్లా ఉంటాయి, వీళ్ళ గ్రౌండ్లో ఎట్లా వెళ్ళి ఎవరెవరిని టార్గెట్ చేసి అప్రోచ్ అవుతూ ఉంటారు, అసలు వాట్స్ ద గ్రౌండ్? డబ్బాష లేని మనిషి ఉండడు. కాకపోతే డబ్బాషని అత్యాశగా దురాశగా మార్చుకునేది మాత్రం ఒక దురవ్యవస్థ, ఒక సైకియాట్రిక్ డిజార్డర్ గా భావిస్తాను. అంటే అధికంగా డబ్బుని అనధికార కార్యక్రమాల ద్వారా, చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా డబ్బు సంపాదించాలి ఒక సైకియాట్రిక్ డిజార్డర్. వాళ్ళ పట్ల నాకు జాలి కలుగుతుంది తప్ప ఇంకో విధంగా నాకు చెప్పడానికంటూ ఏమి ఉండదు. వాళ్ళ తప్పుగా డబ్బు సంపాదించాలని కోరిక చాలా తప్పైనటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే డాక్టర్లని కాదు, దాదాపు మనందరం కూడా మనం ఎటువంటి వ్యవస్థ కావాలని ఏర్పరచుకుంటే మనకు అటువంటి వ్యవస్థని మనం ఏర్పరచుకుంటాం. మనం ఎటువంటి వ్యవస్థ కావాలని కోరుకుంటున్నామో అదే మనకి ఏర్పడుతోంది. మనందరం దాంట్లో భాగస్వాములు కాదనడానికి లేదు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని నిలదీసి ప్రశ్నించే హక్కు మనకు లేదనుకోవడము, దాని పట్ల మనము ఎటువంటి ఇష్టాన్ని చూపించకుండా నిరాసక్తంగా గడిపి ఈ రోజు మనం దీని గురించి సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నాము. తర్వాత మనకి రేపు ఎల్లుండి కొత్త ఇతరత్ర అంశాలు మనకి ఎక్కువగా స్పందించే అవకాశం ఉంటుంది మనందరికీ. సో ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. సమాజంలో జరుగుతున్నటువంటి అనేక చెడు పట్ల ఒక బృందాలుగా ఉన్నటువంటి కొన్ని బృందాలు, నిజంగా ఎన్జిఓస్ అనవచ్చు, లేదా కొన్ని సంస్థలు అనవచ్చు, అటువంటి వారు వాటి పట్ల తీవ్రంగా స్పందించి దాని పట్ల నిరంతరాయంగా దాన్ని ప్రశ్నిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమే కేవలం మనుషులు చదువుకున్న వాళ్ళు మేధావులు డిగ్రీలు సంపాదించుకోవడానికి ఎక్కువగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమాలు, హోదాలు, పదవుల కోసం కాకుండా కేవలం చదువుకోవడము, ఒక జ్ఞానాన్ని కలిగి ఉండడం, ఒక డిగ్రీ కలిగి ఉండడం, ఒక సామాజిక బాధ్యతలో ఒక భాగంగా అనుకుంటే అప్పుడు మనకి ఇటువంటి భాగం, అది డాక్టర్ అయినా, ఒక మేధావైనా, ఒక ఇంజనీర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది. జ్ఞానాన్ని మనకు సామాజిక బాధ్యతలో ఒక భాగంగా పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో భాగంగా చేయకూడదని అనుకోవాలి. సో మీరు అన్నారు మెడికల్ మాఫియా అందరికీ ఉంటుంది. సమాజంలో డాక్టర్లు ఒక అతీతులైనటువంటి శక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఏమి కాదు, వాళ్ళు కూడా ఒక విధంగానే ఉంటారు. డబ్బుకు లోపడి పనిచేయడం అన్నది ఒక వినిమయ వ్యవస్థ మనం ఏర్పరచుకున్నాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా డబ్బు కోసం ఇలా కక్కుర్తిపడే అవకాశాలు చాలా సందర్భాల్లో ఉంటాయి, అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే. అయితే నేను అనుకోవడం ఏమిటంటే చట్టరీత్యా మనం ఒక మంచి బలమైనటువంటి ఒక చట్టాన్ని మనం ఏర్పరచుకోలేకపోతున్నాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. అక్కడ నాకు ఆశ్చర్యం కలుగుతోంది. మనం ఎందుకు ఏర్పరచకపోతే 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనం ఒక మంచి చట్టాలు ఏర్పరచుకొని దాని ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుల ద్వారా, అంటే అధికారుల ద్వారా దాన్ని బాధ్యతగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతోంది. సార్ మీరన్న మాట చట్టాలతో పాటు ఇంప్లిమెంటేషన్ తో పాటు సార్ ఇంకొక మాట కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నా మీ మాటలకి. ప్రజల్లో కూడా కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవయవ దానం చేయాలి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు దానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి పరిమితుల్ని, దానికి ఉన్నటువంటి చట్టాలని కూడా వాళ్ళకి వివరిస్తే, సో ఇట్లాంటి రాకెట్స్ కి కొంత కట్టడి చేయొచ్చేమో, కొంత అడ్డుకట్ట వేయొచ్చేమో. ఐ హోప్ సో. అవును, అవయవదానం గురించి మేము చాలా పెద్ద మొత్తంలో అనేక మందికి మేము రకరకాల పద్ధతుల్లో, మీరు చనిపోయిన తర్వాత, మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా చనిపోయిన తర్వాత మీ అవయవాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వండి, మీరు సమాజానికి సేవ చేయండి, చనిపోయిన తర్వాత కూడా మీరు జీవించే హక్కుని, మీరు ఒక మంచి భావాన్ని కలిగి ఉండడం కోసం అవయవాలు ప్లెడ్జ్ చేయండి, డొనేషన్స్ కోసం ప్లెడ్జ్ చేయండి చెప్పి రకరకాల మాధ్యమాల ద్వారా మేము ప్రచారాలు చేస్తున్నాము. ఈ వారంలో నేను దాదాపుగా అన్ని యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కి కూడా నేను ఒక లెటర్ రాయడం జరిగింది. మీ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలందరూ, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నానంటే చదువుకున్న వాళ్ళు, చదువు అనేది కనీసం ఎంత కాదనుకున్నా కొద్ది గొప్ప విచక్షణ ఇస్తుంది. విజ్ఞానం అనేది ఇస్తుందా లేదా మనకు అవసరం లేదు. విజ్ఞానం అన్ని చోట్ల సరిపడా విజ్ఞానం ఎవరికి రాదు, అది వేరే విషయం. కానీ విచక్షణలో ఒక చిన్న జ్ఞానం ఉంటుంది కదా. ఎక్కడో చోట వాళ్ళ మనసులో ఒక మామూలు మనిషి ఉంటాడు కాబట్టి ఆ కోణాన్ని స్పృశించడం కోసం ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా, ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లల్లో ఒక మంచి భావజాలం ఉంటుందని నేను బాగా నమ్ముతాను. వాడు సమాజంలోకి వచ్చేసిన తర్వాత, చదువైపోయిన తర్వాత పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ చదువుకుంటప్పుడు మాత్రం పాడయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా మీరు ప్రోత్సాహం చేసి వాళ్ళ ఆర్గాన్ డొనేషన్ కోసం, వాళ్ళు ప్లెడ్ చేయడం కోసం మాకు సహకరించండి అని చెప్పి దాదాపుగా
తెలుగు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కి నేను ఒక చిన్న లెటర్ రాయడం జరిగింది. అలాగే అందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్ కి రాయడం జరిగింది. డాక్టర్లందరినీ కూడా నేను కోరాను. జనవరి 1వ తారీఖున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రతి డాక్టర్ కూడా, అంటే మనము వేరే వాళ్ళని ప్రశ్నించే ముందు అడిగే ముందు మనగా మనం సంస్కరించుకోవాలి కదా. సంస్కరణ అనేది మన నుంచే మొదలవ్వాలి ఎప్పుడైనా కూడా. కాబట్టి వైద్యుల్లో ఇటువంటి భావన కలిగించడం కోసం వైద్యులందరూ కూడా జనవరి 1వ తారీఖున మాకు ఆర్గన్ డొనేషన్ కి ప్లెడ్జ్ చేయండి అని చెప్పి నేను పంపించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జరిగింది. మాకు పెద్ద మొత్తంలో గొప్పగా రెస్పాన్స్ ఏమీ రాలేదు. ఇప్పటికీ పెద్ద రెస్పాన్స్ ఏమీ రావటం లేదు. అడపదడప కొందరు మాత్రం ఎవరికైతే కుటుంబాలలో వాళ్ళకి అవయవాలు పాడైపోయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఇతరత్ర అశక్తులే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు దీని ఒక సామాజిక దృక్పథంతో ఆలోచించి అవయవం డొనేట్ చేయడం కోసం వాళ్ళు ఆర్గాన్ ప్లేట్ చేయడం జరుగుతోంది తప్ప చాలా మంది చేయటం లేదు. సో మీ రకరకాల మాధ్యమాల ద్వారా మీరందరూ కూడా అవయవం డొనేట్ చేయడం అన్నది, చనిపోయిన తర్వాత మరణానంతరం అవయవం డొనేట్ చేయడం చాలా మంచిగా అవుతుంది. ఆర్గన్ డొనేషన్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్ట్ అనే హ్యూమన్ అండ్ జెన్యున్ యాక్ట్ అని చెప్పి మీరు ప్రజలకి బాగా ప్రచారం చేయడం అన్నది అప్పుడు చేయడం ద్వారా ఇది ఉంటుంది. ఇప్పుడు అలకనందలో జరిగినటువంటి ఈ సంఘటనని కేవలం మనం ఒక సాధారణ సంఘటనగా మనం భావించకూడదు. దీన్ని కేవలం ఒక యాంగిల్లో కేవలం ప్రభుత్వం మాత్రం తన పని చేసుకుంటూ పోతుంది, చట్టం వాళ్ళకి శిక్షిస్తుంది అనుకోకుండా ప్రతి ఒక్క మనిషి, మీలాంటి వాళ్ళైనా నాలాంటి వాళ్ళైనా దాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దాని రకరకాల కోణాల్లో దాన్ని విశ్లేషించుకొని దాన్ని ఎక్కడెక్కడ మనం ఆపగలుగుతామో అది చేయాలి. ఎందుకంటే అమాయకులైన వారు, నోరు లేని వాళ్ళు ఇటువంటి సందర్భాల్లో చాలా ఈజీగా దొరికిపోతారు. అటువంటి వాళ్ళు మోసగింపబడతారు. అక్కడ కష్టం అవుతుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, జ్ఞానం వాళ్ళు కాదు, మరి చదువుకుని జ్ఞానం ఉండి అన్ని రకాల అర్హత ఉన్నటువంటి మన సమాజానికి చేసింది ఏమిటి? మన అందరూ అటువంటి వాళ్ళు అమాయకంగా బలైపోతుంటే మన నిస్సహాయంగా కానీ నిర్లిప్తంగానూ చూస్తున్నామంటే మనలో కూడా లోపం ఉంది. కాబట్టి మనందరూ ఇటువంటి విషయాలని సామాజిక బాధ్యతగా భావించి తప్పనిసరిగా ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండించడమే కాదు, మన చేత మనకి ఎంతవరకు అంతవరకు కాకుండా చేసే ప్రయత్నం మనం అందరం చేయాలి. సార్, మన ప్రజానీకం కానీ లేదంటే ఉన్నటువంటి పేదరికంలో కానీ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ఇట్లాంటి భారతీయ ప్రజా వ్యవస్థలో అవయవదానం చేస్తే ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మరణాంతరం అవయవదానం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందన్నది డాక్టర్లతో పాటు మీడియాతో పాటు ప్రభుత్వానికి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు బతికున్నప్పుడు ఇస్తూ ఉంటారు, అవయవదానం చేస్తే ప్రభుత్వం నుంచి ఇట్లాంటి కొన్ని లాభాలు ఉంటాయి ఆ కుటుంబాలకు అన్నది కూడా కొంత చేస్తే బాగుంటుందేమో అన్నది ఈరోజు మీ మాటల తర్వాత నాకు అర్థమవుతున్నటువంటి అంశం. బహుశా ప్రభుత్వాలు ఇట్లాంటి అంశాలని సీరియస్గా తీసుకుంటే బాగుంటుందేమో. ఇంకొకటి కూడా నేను విన్నాను, అక్కడక్కడ ప్రజల్లో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. సో ఇప్పుడు అవయవాన్ని దానాలు చేస్తే భవిష్యత్తులో మళ్ళీ వచ్చే జన్మలో ఎట్లా పుడతామో ఏంటో అన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు కూడా ప్రజల్లో ఉంటాయి. సో మీరు అన్నట్టు మనిషికి డబ్బాసే కాదు, అత్యాశ కూడా ఉంటుంది. వచ్చే జన్మకు సంబంధించినటువంటి ఆశలు కూడా ఈ సందర్భాల్లో చాలా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, రూరల్ ఏరియాలో. సో ఈ అవగాహనతో పాటు ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ తీసుకొస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తోంది. ఏం చెప్తారు డాక్టర్? అంటే ప్రభుత్వం అంటూ ప్రత్యేకంగా ఏమీ కనిపించక్కర్లేదు, మనమే ప్రభుత్వం. మనందరం నడిచే ప్రభుత్వమే. మనందరం కూడా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యాలు. ఒక ప్రభుత్వ అధికారి మాత్రమే ప్రభుత్వం అనిపించుకోవడానికి సాధ్యం కాదు మన దేశంలో. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలే ప్రభుత్వం. కాబట్టి మనందరము వ్యక్తిగతంగా మనకంటూ ఉన్నటువంటి విచక్షణని, మనకున్నటువంటి నైతిక ధర్మాన్ని, మనకున్నటువంటి సూత్రాలను పాటించుకుంటూ ఉన్నప్పుడు మనందరూ ప్రపంచం అంతా బాగానే ఉంటుంది, దేశం అంతా బాగానే ఉంటుంది. సో ప్రభుత్వాలు చట్టాలు చేయగలుగుతాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులు వాళ్ళు ప్రభుత్వమే, దానికి బాధ్యతగా చూసుకోవాల్సిన ప్రజలు వాళ్ళు ప్రభుత్వమే. సో మనందరం కూడా చేయాలి. అదే అంటున్నాను, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఒక డాక్టర్ గా నేను ఎలా చేయాలి, ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే వ్యక్తిగా నేను ఎలా చేయాలని నేను అనుకుంటాను, ఒక జర్నలిస్ట్ గా మీరు ఏ విధంగా దాన్ని ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు, అలా వింటున్నటువంటి చూసినటువంటి ప్రేక్షకులు, శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా బాధ్యతగా చేయాలనుకుంటున్నారు అవన్నీ చేయాలి. కేవలం యోగ అంశంలోనే కాదు, చట్ట వ్యతిరేకమైనటువంటి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ప్రజలు భయానికి గురవడం కాదు, అదా ఒక భయం అక్కర్లేదు. ఒక అనైతిక చర్య చేస్తున్నాము అనుకుంటున్నప్పుడు దాన్ని తప్పు, ఇది చేయకూడదు అనే ఒక వ్యక్తిగతమైనటువంటి నైతికత వాళ్ళని పెంపొందించే విధంగా మనం సమాజాన్ని రూపొందించుకోవాలి. అప్పుడు మనకు అవుతుంది. చట్టం అనేది చట్టాలు చేసి పెట్టుకోవడమే కాదు, దాన్ని చాలా బాధ్యతగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంటుంది. అధికారులే కాదు, మనకు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో చూసినప్పుడు చాలా మంది నోరు లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అమాయకులు, జ్ఞానం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళే ఇందులో ఎక్కువగా దీంట్లో బలవుతూ ఉంటారు. సో అటువంటి వారి కోసం మనము చిన్న అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయిలో కానీ అనేక సందర్భాల్లో చేయాలి. నా మట్టుకు నేను ఎవరు ఫోన్ చేసినా కూడా నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ ఉంటాను. అలా చేయడం చట్టరీత్యా నేరం అని చెప్తూ ఉంటాను, కానీ వెంటనే వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు, మీ ఉపన్యాసం మాకు అక్కర్లేదు అన్నట్టుగా. నేను బాధపడను, ఎందుకంటే నాకు తెలుసు ఎక్కడో చోట వాడు ఎవరి ద్వారానో ఎక్కడో చోట మోసగింపబడుతూనే ఉంటాడు. అలా అని చెప్పి ఆ నెంబర్లు తీసుకొని నేను పోలీసులకు ఎప్పుడు ఇవ్వలేదు కూడా. వీళ్ళని చూడండి, వీళ్ళని ట్రాక్ చేయండి, చూశారా వీళ్ళు ఇక్కడ అమ్ముకునే ఆలోచన వీళ్ళలో ఉంది అంటే
ఈ రోజు కాకపోయినా వాడు రేపే ఎప్పుడైనా అమ్ముకుంటాడు, కాబట్టి వీడిని ట్రాక్ చేస్తుండని చెప్పే ఒక పెద్ద కార్యక్రమం నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా మనందరం బిజీగా ఉన్నాం అని అనుకుంటాం. కాబట్టి ఏదో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి కార్యక్రమాలు బయటపడ్డాయి, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అనుకున్నప్పుడు అయ్యో అలా చేస్తే బాగుండేది, బహుశా డాక్టర్లకు ఫోన్ చేసిన ఒకనొక వ్యక్తే ఇక్కడ కిడ్నీ అమ్ముకోవడానికి వచ్చినాడేమో, మనకేం తెలుసు, అతను అప్పుడే నిలువరించగలిగితే చాలా బాగుండేది కదా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మనం చేయలేకపోతాం, దానికి చట్టము వాళ్ళు వీళ్ళు మనం సహాయం చేయాలనుకుంటూ ఉంటాం. వ్యక్తిగతంగా మనం ఎంత బాగా చేయగలుగుతాం అనేది కూడా చూసుకోవాలి. డాక్టర్లుగా ప్రతి ఒక్కరు కూడా అనైతికంగా ఉన్నటువంటి పద్ధతిని మనం చేయడానికి సాధ్యం కాదు. వ్యక్తిగతంగా డాక్టర్లందరినీ నేను కోరుకునేది ఏమిటంటే ఇవన్నీ చట్టరీత్యా వ్యతిరేకమైన కార్యక్రమాలు, దీంట్లో భాగస్వామ్యం చేయడానికి మనలాగా బాగా చదువుకొని చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని పైకి వచ్చిన మనలాంటి వాళ్ళకి ఇది శోభనివ్వదు. కాబట్టి తప్పనిసరిగా మనము మన చదువుని ఒక మన డబ్బు సంపాదించుకోవడానికి, ఒక పదవి సంపాదించుకోవడానికి ఒక మాధ్యమంలా కాకుండా మన జ్ఞానాన్ని సమాజానికి మంచి చేసే విధంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాధనంగా వాడుకోవడం అన్నది చాలా మంచిది. డాక్టర్లందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న అనేక మంది ఆ విధంగా అనుకుంటే చాలా మంచిది. డబ్బు సంపాదన నిజంగా డాక్టర్కి డబ్బు గురించి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, ఏ విధంగా ఇస్తారు. ఈ దేశంలో ప్రజలు చాలా మంచి వాళ్ళు, డాక్టర్ అడిగితే ఏదైనా ఇస్తారు అవయవాలతో సహా. అదే కదా బాధ అంతా కూడా వచ్చింది. కాబట్టి డబ్బు ఇస్తారు ఎట్లాగా, ఎక్కడ డాక్టర్లు కూడా చాలా పేదగా ఉన్నటువంటి డాక్టర్లు మన దేశంలో మీరు చూడరు. ఎప్పుడైనా మీరు చూడండి, దేశంలో పేద డాక్టర్లు అంటూ కనపడరు ఎక్కడా కూడా. ఉంటుండవచ్చు బహుశా, వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ ఆలోచన మించి, వాళ్ళ అత్యాశ సంబంధించి వాళ్ళకి డబ్బు సరిపడా ఉండకపోవచ్చు గాక, కానీ పేదవాడైన డాక్టర్లు ఉండరు. కాబట్టి ఇలా వేరే వాళ్ళని మోసగించేసి ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని, దేశాన్ని, సమాజాన్ని, ఒక భారత ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని అవమానం చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం అనేది అది చాలా హేయమైన నీచమైనటువంటి కార్యక్రమంలో నేను భావిస్తాను. సో కాబట్టి అలా చేయడానికి మంచిది కాదు. ఒకరు అడుగుతున్నారని కాదు, ఒకరు ప్రశ్నించడానికి ఎవరు, ఒక స్టూడియోలో కూర్చున్న మీరు కానీ, మాట్లాడుతున్న నేను కానీ, ఒక పోలీస్ అధికారి కానీ, ఒక వైద్యాధికారులు కానీ, వాళ్ళెవరు అడగడానికి, మనకే వారికి వ్యక్తిగతంగా నైతికత ఉండాలి చదువుకున్నప్పుడు. కాబట్టి డాక్టర్లు ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి సర్జన్లు, నెఫ్రాలజిస్టులు ఎవరైతే దీంట్లో భాగస్వామ్యం పొందున్నారో అటువంటి వారందరినీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు మీ చదువుకి శోభనివ్వవు, సమాజానికి వ్యతిరేకంగా చేసేటువంటి వాటిని పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు చదువు యొక్క ఔన్నత్యాన్ని మీరు తగ్గిస్తున్నారు. మీరు అలా చేయకండి. ఇప్పుడు మీరు అన్నారు కదా వచ్చే జన్మలో అవయాలు పుడతాయేమో, ఇట్లా చేస్తే మనకు వచ్చే జన్మలో చదువు రాకపోవచ్చు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అలా చేయకూడదని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్, చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కిడ్నీ రాకెట్ బయటపడ్డ తర్వాత మారాల్సింది అమ్ముకునేటువంటి వ్యక్తులు కాదు, అమ్ముకునేటువంటి ఆలోచన మారాలి. అమ్మేటువంటి విధానం అంటే ఆ ఆలోచనలో మార్పు రావాలి. దానికి ప్రభుత్వాలు కూడా ఆ ఆలోచనకు సంబంధించి అంటే ఈ పేదరికంగా ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళకి కొంత అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇట్లాంటి రాకెట్లు ఆశ చూపి, డబ్బాశ చూపించి కిడ్నీలను దొంగిలించేటువంటి రాకెట్లు కానీ ఇట్లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉక్కుపాదం మోపాలి. మళ్ళీ మొలవకుండా ఉక్కుపాదం మోపాలి. అప్పుడు మిగతా వాళ్ళు ఇట్లా చేయకుండా ఉంటారు. మిగతా డాక్టర్లకు ఇట్లాంటి మరకలు అంటకుండా ఉంటాయి. ఇట్లాంటి జెన్యూన్ డాక్టర్స్కి ఇంత చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. ఒక్కసారి అలకనంద హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ పరిస్థితి కూడా కొంచెం ఉద్రిక్తంగా ఉంది. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. సో రవిచంద్ర అలకనంద హాస్పిటల్ అది ఈ మధ్య కాలంలోనే మొదలైనట్టుగా తెలుస్తోంది. చిన్న ట్రీట్మెంట్స్ కోసం మాత్రమే ఈ అలకనంద హాస్పిటల్ని ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. బట్ ఇందాక మీరు చెప్పినట్టు 9 బెడ్లు కాస్త ఏకంగా 3-4 అంతస్తులకు పాకింది. సో ఏంటి ఆ హాస్పిటల్ హిస్టరీ ఏంటి, ఎట్లాంటి ట్రీట్మెంట్స్ జరిగినాయి, ఈ రోజు బయటపడ్డ తర్వాత ఇంకేం అంశాలు బయటపడబోతున్నాయి? ఓకే శ్రీకాంత్, అయితే హాస్పిటల్ కూడా ఒకసారి చూపించవచ్చు. ఇక్కడ బంతిపూలతోటి ఇక్కడ ఒకసారి కెమెరామెన్ గారు ఇటు చూపించండి. బంతిపూలతోటి ఈ విధంగా ఎట్లా పెట్టారో చూడండి. అంటే 3 పూలు 6 కిడ్నీలు లెక్క ఈ దందా కొనసాగింది హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు అనడానికి ఈ బంతిపూలే సజీవ సాక్ష్యంగా చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇటు పక్కన కూడా అటు జనరేటర్ దాకా బంతిపూలు పెట్టేసి దాంతోపాటు ఇక్కడ అంతా ఉల్లంఘనలే అని చెప్పుకోవచ్చు. హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, ఇది అంతా కూడా ఉల్లంఘన అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రోడ్డు మీది వరకు జనరేటర్ పెట్టారు. ఈ పక్కన ఆక్సిజన్ సిలిండర్ కూడా ఈ పక్కన పెట్టేశారు. ఇవి ఎమర్జెన్సీ. దాంతోపాటు హాస్పిటల్లో ఆ కిడ్నీ మార్చేట సమయంలో ఆక్సిజన్ అమర్చుతారు. ఆక్సిజన్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడ ఇంత ఓపెన్ గా పెట్టారు. ఇక్కడి నుంచి ఆక్సిజన్ ఆ సమయంలో ఏదో ఒక విధంగా అక్కడ కట్ అయినా, ఆ పైప్ లైన్ కట్ అయినా కానీ ఇమీడియట్లీ పేషెంట్ కు చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. కొన్ని సందర్భాలు చనిపోయేటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ విధంగా పెట్టకూడదు. అది కూడా అన్ని ఉల్లంఘనలే. హాస్పిటల్ మొత్తం కింద నుంచి పై వరకు అన్ని ఉల్లంఘనలే. ఇందులో 9 బెడ్స్ కు పర్మిషన్ ఉంటే కొన్ని
పదుల సంఖ్యలో బెడ్లు పెట్టేశారు. దీంతో ఈ విధంగా కొనసాగుతుంది, దందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఇక్కడ యూత్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నేతలు కార్యకర్తలు ఉదయం నుంచి ఈ విధంగా ప్లకార్డులు మార్కెట్లో కిడ్నీలు అమ్ముతున్నారు, రక్షించండి. దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ అనుమతి లేకుండా ఈ విధంగా హాస్పిటల్లో నిర్వహిస్తూ కిడ్నీలు మార్పిడి చేస్తూ కోట్లు గడిస్తున్నారు కొంతమంది ముఠా. ఇదొక దందా కొనసాగుతుంది రాకెట్ లాగా. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏదో అలకనంద పేరు పెట్టుకొని ఇది కిడ్నీల దందా, ఇది ఒక స్కామ్. నిన్నెవరో కంప్లైంట్ ఇవ్వడంతో ఇది వెలుగులోకి రావడంతో అధికారులు రియాక్ట్ అయ్యి ఇది ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఒక అలకనంద హాస్పిటల్ చుట్టూ ఏదో చేసినాం అన్నట్టు ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులుపుకుంటుంది. కానీ మేము ఆరోపిస్తుంది ఏంటంటే ఈ అలకానంద హాస్పిటల్లో కిడ్నీల దందా ఏదైతే ఉందో ఇది ఒక అలకానంద హాస్పిటల్కే కాదు, ఈ హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలలో చాలా చోట్ల ఇట్లా ఏదో ఒక పక్క బోర్డు పెట్టుకున్నారు. ఈ బోర్డు పెట్టుకున్న తర్వాత లోపల ఏం దందా నడుస్తుంది, ఏం చేస్తున్నాడు ఇక్కడ హాస్పిటల్ బోర్డు పెట్టుకొని అనేది ప్రభుత్వ అధికారులకు పర్మిషన్ ఇచ్చిన అధికారులకే లేదు. ఆయన అధికారులు కూడా చెప్పడం ఏంటంటే మేము సంవత్సరం కాలం ఏదో ఇచ్చాం, దాన్ని రెన్యువల్ కూడా చేసుకోలేదు అని చెప్పారు. మరి సంవత్సరం కాలం ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత అధికారులు ఏం చేస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎవరికో అనామకుని వాడిచ్చే కాసులకో కింద పేపర్లు పెట్టి మీరు ఆ డబ్బులోకి లోబరి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అనేది మేము ఆరోపిస్తా ఉన్నాం. మేమేమంటున్నామంటే ఇలాంటి హాస్పిటళ్ళు పుట్టగొడుగుల్లా ఉన్నాయి, లైసెన్స్ లేని డాక్టర్లు పుట్టగొడుగుల్లా ఉన్నారు. ఎవడో వాడు ఆర్ఎంపీ తెలియదు, ఇంకోటి తెలియదు, ఏదో బోర్డు పెట్టుకుంటారు డాక్టర్ అని. ఇవన్నిటిని పర్యవేక్షించిన అధికారులు ఏం చేస్తున్నారు అనేది చాలా మంది ఉన్నారు. మీరు అందరిని మరి ఎవరు పట్టుకోవాలి? మాలాంటి సంఘాలు లేకుంటే మేము అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అది తీసుకొని చెత్తబుట్టలు వేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకున్నా పాపాలేదు. ఇలా కిడ్నీలనే కాదు, బ్లడ్ శాంపుల్తోని డయాగ్నోస్టిక్ సెంటర్లని, లివర్స్ అని, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, స్కిన్ డిసీజ్, అదే ప్లాస్టిక్ సర్జరీ, ఇలా అనేకం ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రలోకి వెళ్ళేసి ఇలాంటి వైద్యం పైన, ఎందుకంటే కిడ్నీ ముఖ్యంగా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ప్రభుత్వం దగ్గర అనేక చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం ఉంది, ఒక కిడ్నీ ఇవ్వాలంటే అతని హెల్త్ కండిషన్ ఏంది, తీసుకునే వాళ్ళ కండిషన్ ఏంది, ఇచ్చే డోనర్ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది, లేకుంటే అతను కుటుంబ అందరిది అనుమతితో ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ పట్టించుకోవడం లేదు. రైట్. దాంతోపాటు ఇంత పెద్ద సిటీలో ఈ విధంగా కొనసాగుతుంది దందా. అధికారులు, విచారణ అధికారులు, దాంతోపాటు డిఎంహెచ్లు వీళ్ళంతా మొద్దు నిద్రలో ఉండరు అనుకోవచ్చా, లేదంటే ఇలా సీజ్ చేసినందుకు అప్రిషియేట్ చేయొచ్చా? స్పష్టమైన వైఖరి కనబడతా ఉంది. వాస్తవానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కూడా మొత్తం మొద్దు నిద్రలో ఉన్నారు, ఘాటు నిద్రలో ఉన్నారు. కనీసం ఇటువంటి చర్యలు బయటపడతా ఉంటే కనీసం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వాటి మీద ఏదో ఎంక్వైరీ చేసి మరి దాన్ని ఏదో చేస్తూ ఉన్నారు. మేము ఏవైఎఫ్గా ఒకటే డిమాండ్ చేస్తాం. ఆర్థిక అవసరాలను ఆ పేదరికాన్ని క్యాష్ చేసుకుంటూ కొన్ని ఇట్లాంటి హాస్పిటల్స్ కిడ్నీ రాకెట్ ని విచ్చలవిడిగా చేస్తున్నాయి, కిడ్నీలను అమ్మేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు, మీరేం చెప్తారు డాక్టర్ గారు? భారతదేశంలో 1994 కంటే ముందు ఒక చట్టం తీసుకోవడం కంటే ముందు ఇటువంటి కార్యక్రమాలు చాలా విచ్చలవిడిగా జరుగుతూ ఉండేవి. అందుకోసం భారత ప్రభుత్వం 1994లో ఆర్గాన్స్ ని, ముఖ్యంగా అవయవాలని కేవలం అమ్ముకోవడం కోసం కాకుండా ఒక పద్ధతిగా శాస్త్రయుక్తంగా జరిగే విధంగా చేయడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత రకరకాల మాడిఫికేషన్ జరిగాయి ఆ చట్టంలో. ఈ చట్టం చాలా స్థిరంగా, చాలా గట్టిగా, చాలా పదునుగా ఉన్న చట్టం. కానీ అయినప్పటికీ కూడా దాన్ని త్రోసిరాజ్ అని చెప్పి అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన భారతదేశంలో. ముఖ్యంగా మన దేశం కంటే కూడా ఇతర దేశాల్లో, ముఖ్యంగా శ్రీలంక అటువంటి దేశాల్లో చాలా మంది వెళ్ళి చేసుకొని రావడం జరుగుతూ ఉండేది. శ్రీలంక, సింగపూర్, పక్కన ఉన్నటువంటి వేరే బంగ్లాదేశ్ అటువంటి ఏరియాలో కూడా చాలా మంది చేస్తూ వదులుతున్నారు. మన దేశంలో అడపడ అక్కడ ఇక్కడ కనపడుతున్న సంఘటనలు పక్కన పెట్టేస్తే మన దేశంలో ఎక్కువగా జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క సంఘటన జరిగినా కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇప్పటికీ మమ్మల్ని చాలా మంది అమాయకంగా వాళ్ళ అజ్ఞానంతో చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ ఇట్లా నాకు ఆర్థికంగా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు కిడ్నీ అమ్ముకోవాలనుకుంటున్నాను అంటే, ఇటువంటి వాళ్ళకి కొన్ని వందల ఫోన్లను నేను అటెండ్ చేసి వాళ్ళకి మీరు అలా చేయడం చట్టరీత్యా నేరం, మీరు అలా వద్దు, మిమ్మల్ని ఉపయోగించుకొని ఎక్స్ప్లాయిట్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు అటువంటి వాటికి మీరు చేయొద్దు, మీరు ఇంకేనా కార్యక్రమం చూసుకోండి, ప్రభుత్వం దగ్గర వెళ్ళండి, అంతేకాని మీరు మీ కష్టానికి ప్రతిఫలం ఎక్కడి నుంచో రూపంలో ఏదో రూపంలో ఎవరో ఒకరు ఇస్తారు, కానీ మీరు
చట్ట వ్యతిరేకమైన కార్యక్రమంలో మీరు ఒక పావులా మారకూడదు అని చెప్పి నేను చాలా మందికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిరాటకంగా ఈ కార్యక్రమాలు అడపదడపడ అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటి మనం పూర్తిగా ఆపేసే పద్ధతి కోసం బహుశా మనకున్న చట్టాలను మరింత పదును పెట్టాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తోంది. ముఖ్యంగా ఇటువంటి వాటిని ఎవరైతే ఉన్నారో దీంట్లో డాక్టర్లు ఉంటారు తప్పకుండా, ఎందుకంటే ఆపరేషన్ చేయాల్సింది డాక్టర్లు, వాళ్ళని నిర్ణయించుకోవడం అన్నది మంచిది కాదు. కాకపోతే డాక్టర్లు వాళ్ళ వృత్తి ధర్మాన్ని విస్మరించి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా అటువంటి చిన్న ఆసుపత్రులలో పేషెంట్స్ సైతం వాళ్ళు ఏదో డబ్బు చేస్తే కిడ్నీ మార్చుకుంటే గొడవ పని అయిపోతుంది, గొడవ పోతుంది, ఇంకా హ్యాపీగా ఉండవచ్చు అనే ఇప్పటికీ జరగదు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చాలా శాస్త్రయుక్తంగా చాలా కష్టమైనటువంటిది, క్లిష్టమైనటువంటిది. కేవలం దాంట్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు మాత్రమే చేయాలి. ఆ తర్వాత మందులు కూడా జీవితాంతం తీసుకోవడానికి ముందుగా ఆ మొదటి 10-15 రోజుల్లో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కో ఆసుపత్రిలో ఒక్కొక్క పేషెంట్ కి ఒక డాక్టరు, 2 నర్సులు, 2 వర్కర్లు ఆ చొప్పున పెడతారు. అంటే చూడండి, ఒక పేషెంట్ కి 24 గంటలు ఒక డాక్టరు, 2 నర్సులు, 2 వర్కర్స్ ఉంటారు ప్రతి చోట కూడా. అంటే చూడండి ఎంత బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందో. అంటే వాళ్ళని ఆ 10-15 రోజులు చాలా బాగా చూసుకొని తర్వాత జీవితాంతం వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొక పద్ధతిగా జరిగే ప్రక్రియ. దాన్ని వాళ్ళు కేవలం వీళ్ళంత పేషెంట్స్ కిడ్నీ తీసుకునే వాళ్ళు కూడా చాలా అమాయకంగా అంత డబ్బు ఖర్చు పెడుతూ వీళ్ళ చేతుల్లో చిక్కి పావుల్లాగా మారి డబ్బు కోల్పోయి అటు ప్రాణాన్ని కోల్పోయి కిడ్నీని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారంటే వాళ్ళ అమాయకత్వానికి జాలేస్తోంది. వీళ్ళు వాళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా అసహ్యం వేస్తుంది. కాబట్టి ఎవరైనా పర్వాలేదు. డాక్టర్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం డిస్కస్, కిడ్నీ రాకెట్ అక్రమంగా కిడ్నీలు తీసుకోవడం కానీ లేదంటే అక్రమంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ చట్ట విరుద్ధం. సో దానికి కొన్ని లైసెన్స్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. సో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో 2011లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా 2011లో కూడా తోటలో కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను కూడా, కొన్ని నియంత్రణలు కూడా దీంట్లో చేయబడడం జరిగింది. సో దీంట్లో ఇట్లాంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లాంటి శిక్షలు ఉంటాయి అండ్ లైసెన్స్లు ఎట్లాంటి హాస్పిటల్స్ కి లైసెన్సులు ఉంటాయి, ఇట్లాంటివి జరిగితే తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ప్రభుత్వాలు ఏం యాక్షన్స్ తీసుకుంటాయి? దాదాపుగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ లో ఏ చిన్న తప్పు జరిగినట్టు నిరూపితమైనా కూడా 3 నుంచి 10 సంవత్సరాల దాకా కఠిన కారాగార శిక్ష, 1 నుంచి 10 కోటి రూపాయల దాకా జరిమానా ఉంటుంది. సో కాబట్టి ఇదంతా వాళ్ళకి తెలిసిందే, తెలియదని కాదు. అయినా వాళ్ళంతా బాహటంగా పకడ్బందీగా వాళ్ళు ఏదో చేస్తున్నాం అనుకోని చేయడం అన్నది ప్రజలు దానికి పేషెంట్స్ కి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నిజానికి అసలు పెద్ద అంటే కష్టమైన జీవితమే ఉండదు. వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు తెలియటం లేదు. చాలా సులభంగా సునాయాసంగా ఉండే హీమోడయాలసిస్ అనే ప్రక్రియ, పెరిటోనియల్ డయాలసిస్ ప్రక్రియలు ఉంటాయి. కిడ్నీ మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా. కేవలం డయాలసిస్ మీద 30-40 ఏళ్లు బతుకుతున్న వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. 30-40 సంవత్సరాలుగా కిడ్నీ మార్పిడితో సంబంధం లేకుండా ఒక మంచి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళలో మొదటిసారిగా వీళ్ళు ఏ డాక్టర్ అయితే కన్సల్ట్ చేశారో వాళ్ళలో ఏదో అవగాహన లోపం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇది చట్టరీత్యా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం తెలిసినా వాళ్ళు భయం లేకుండా నిర్భీతిగా వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడము, అలాగే డాక్టర్లు సైతం వాళ్ళకి శస్త్రచికిత్స చేయడానికి తర్వాత మందులు ఇవ్వడానికి డాక్టర్ కూడా పూనుకుని వాళ్ళ చేత ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని చేయించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. వీళ్ళు ఇన్నిసార్లు మనము ఈ సంఘటన పట్ల అనేక సందర్భాల్లో మనము డిస్కస్ చేశాము. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో అనేక మంది డాక్టర్లని, అనేక మంది ఆసుపత్రులని, సిబ్బందిని మనము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయని తెలుసు. అయినప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలియటం లేదు. బహుశా ఈ శిక్షలు ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో చోట తప్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైతే తప్పు చేసి దొరుకుతున్నారో వాళ్ళని చాలా వృధాగా అంటే మనం వదిలేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందువల్లనే దానిపట్ల సీరియస్నెస్ ఉండటం లేదు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల కొంచెం మరింత తీవ్రంగా కఠినంగా చూడాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. ఇంత మీరు అడిగినట్టుగా ఈ చట్టాలు చాలా పకడ్బందీగా తయారు చేసినప్పటికీ కూడా వీళ్ళు తీసుకోకుండా చూడాలి వీళ్ళని. ముఖ్యంగా ఈ ఆసుపత్రులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు తప్పనిసరిగా డిఎంఈ కిందను ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి జీవనదాన కిందను వాళ్ళు రిజిస్టర్ చేసి ఉండాలి. ప్రతి డాక్టరు వాళ్ళు డిగ్రీ తీసుకున్నప్పుడు, సర్జరీ చేస్తున్నప్పుడు మేము చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయము. ఇప్పుడు మీకు తెలుసు ఒక అల్ట్రాసౌండ్ మిషన్ కొంటాం మనం. అల్ట్రాసౌండ్ మిషన్ కొన్నప్పుడు పుట్టిన పిల్లలకి, వాళ్ళ గర్భస్థ శిశువుకి వాళ్ళ లింగ భేదం లేకుండా ఆడపిల్ల మగపిల్లాడు అని చెప్పకుండా మీ కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి మనం బయట ఒక బోర్డు పెడతారు. మీరు చూడండి, ఏ అల్ట్రాసౌండ్ గేట్కి వెళ్ళినా కూడా బయట రేడియాలజిస్ట్ ని ఉద్దేశిస్తూ, ప్రజలను ఉద్దేశిస్తూ ఒక చిన్న బోర్డ్స్ కనపడతాయి మీకు అక్కడ. అలాగే అంటే మేము లింగ నిర్ధారణ చేయము, గర్భస్థ శిశువు ఆడ మగ అని చెప్పి మేము చెప్పము అని చెప్పి ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమం కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రతి చోట కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఏ ఆసుపత్రి అయినా కూడా మొట్టమొదటిసారిగా ఆసుపత్రిని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే వాళ్ళు మనకు చిన్న ఒక లెటర్ పెట్టాలి, బోర్డు పైన పెట్టాలి. ఇటువంటి ఇల్లీగల్ గా ఉండే ట్రాన్స్ప్లాంటేషన్స్ మా ఆసుపత్రిలో మేము జరగవు,
జరగబడవు అని ప్రతి డాక్టర్ రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం అవయవ దానం అనేది చేయొచ్చు, కానీ అవయవ దోపిడీ అనేది మాత్రం చట్టరీత్యా నేరం. సో ఇట్లాంటి క్రిమినల్స్ ని, ఇట్లాంటి క్రైమ్స్ ని ఖచ్చితంగా చట్టాలన్నీ ఇంకా స్ట్రాంగ్ కావాలి, అరికట్టాలి, వాళ్ళకి శిక్షలు పడాలి, మళ్ళీ పేదలకు ఇబ్బందులు కాకుండా ఉంటాయి. కానీ డాక్టర్ ఇక్కడ చాలా సందర్భాల్లో మనం చూస్తాం బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్లను, ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళని, వాళ్ళ ఆర్గాన్స్ ని వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ అక్సెప్టెన్స్ తోటి ఆర్గాన్స్ ని తీసి వేరే వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నారు జీవన్ధారలో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఆర్గాన్స్ ని ఇస్తూ ఉంటాయి. సో అధికారికంగా ఇచ్చే ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వేరే పేషెంట్స్ కి ఇట్లా కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకే ఆ ఆర్గాన్స్ ని తీసి వాళ్ళకు అలర్ట్ చేస్తూ ఉంటారు. సో ఎన్ని రకాలుగా అవయవ దానం ఉంటుంది, ఏ రకాలుగా అవయవాల్ని డొనేట్ చేయొచ్చు, ఎట్లాంటి వాళ్ళు అర్హులుగా చూస్తారు. సో చాలా వరకు లిస్ట్ వస్తా, ఇందాక మీరు అన్నారు దానిలో ఎంటర్ చేసుకోవచ్చు అన్నారు. సో 1 by 1 లిస్ట్ లో ఉన్న వాళ్ళకి అవయవాలు డొనేట్ చేస్తూ ఉంటారు. బట్ ద సీరియస్నెస్ ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సో ఈ ప్యానల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డాక్టర్? ఓకే, ప్రపంచానికైనా ప్రభుత్వాలకైనా కూడా ప్రజలకి కావాల్సిన అవసరాలు తప్పకుండా తెలుస్తాయి. ముఖ్యంగా అవయవం పూర్తిగా పాడైపోయిన తర్వాత శాస్త్రీయంగా దానికి ఒక మంచి సరైనటువంటి చికిత్స అందుబాటులో ఉంది అని తెలుసుకున్నప్పుడు ప్రజలకి చేరువలో చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతే. అయితే దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని లేకుండా చేసే విధంగా చేయడం కోసమే చట్టాలు తయారు చేశారు. మొదటి చట్టం 1994లో చేసినప్పుడు అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త వీళ్ళు మాత్రమే కిడ్నీ ఇతర అవయవాలు ఇవ్వడానికి అర్హులు అని చెప్పి ఒక చట్టం చేసుకున్నాం. కాలక్రమేణా మార్పులు చేసుకున్నాం, ఎందుకంటే దాంతో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. అమ్మ నాన్నలు వృద్ధులైపోతారు, భార్య భర్త ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం యంగ్ పిల్లలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు మరీ చిన్న పిల్లలుగా ఉంటారు, అక్క చెల్లెలు విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత కొన్ని మార్పుల ద్వారా, మాడిఫికేషన్స్ ద్వారా, అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అమ్మమ్మ, తాతయ్య అలాగే మనవాళ్ళు మనవరాలు కూడా వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళు ఇవ్వడానికి కొంచెం వెసులుబాటు కలిగించే విధంగా కొన్ని చట్టాలు మార్పులు చేశాయి. అంతేకాకుండా స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఎవరికైనా ఒక బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం ద్వారా ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కుదరకపోయినా, అవయవ మార్పిడి జరగకపోయినా కూడా వాళ్ళ ఇతరత్ర కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఇద్దామనుకుంటే వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది అనుకోండి. ఒక భార్య భర్త కిడ్నీ ఇచ్చిపుచ్చుకోవడానికి బహుశా వాళ్ళకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు. సో అటువంటి వారు ఇంకొక భార్య భర్త ఎవరైనా ఉంటే మన భారతదేశంలో ఇంకొక రాష్ట్రంలో కానీ, ఇంకొక ప్రదేశంలో కానీ, నగరంలో కానీ ఉంటే వాళ్ళు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా కుండ మార్పిడి పద్ధతి ద్వారా కిడ్నీ మార్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. స్వాప్ అంటారు. ఇది కూడా చట్టరీత్యా ఆమోదయోగ్యమైనటువంటిది. ఇది ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ లో ఇది కూడా ఉంది. మన రాష్ట్రంలో ఇంకా దాన్ని మనం తీసుకురాలేదు, కానీ గుజరాత్, బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు చెన్నై లాంటి రాష్ట్రాల్లో ఇది స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో మనం తెచ్చుకుంటే అయిపోతుంది. అంటే చూడండి, ప్రభుత్వము ప్రజలకు ఎక్కడెక్కడ కష్టం జరుగుతుందో వీళ్ళు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళు లొంగిపోకుండా ఇటువంటి వారి చేతుల్లో పావుల్లాగా మారకుండా ఉండడం కోసం ప్రభుత్వం రకరకాల చట్టాల మార్పులు తరచూ తీసుకొస్తూనే ఉంది. ఇంతేకాకుండా జీవన్దాన్ లాంటి కార్యక్రమాలు, అంటే చనిపోయిన మృత జీవన్మృతుల నుంచి మనం ఆర్గాన్స్ తీసుకుని సేకరించిన ఆర్గాన్స్ ఇవ్వడానికి ప్రతి రాష్ట్రంలో కూడా చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రణాళికబద్ధంగా దేశంలో గత 10 సంవత్సరాలుగా నడుస్తోంది. నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ టిష్యూ ఆర్గనైజేషన్ అంటూ నోటో అనే భారతదేశం ప్రభుత్వం ద్వారా ఢిల్లీలో ఉంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సోటో లాగా, స్టేట్ ఆర్గనైజేషన్ లాగా పెట్టింది. తద్వారా అనేక రాష్ట్రాలలో ఇప్పుడు మీరు చెప్తున్నారు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ కాల్డ్ నోటా. సో నోటాలో జీవన్ధార్లో ఎంటర్ కావాలంటే ఏమేమి క్వాలిటీస్ చూస్తారు, హెల్త్ ఇష్యూస్ ఏమేమి చూస్తారు, సో ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకుంటారు, సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? దీంట్లో 2 రకాల రిజిస్ట్రేషన్. మరి ఎందుకు ఆ హాస్పిటల్ యజమాని మీద మీరు పీడీ యాక్టులు పెట్టరు? పీడీ యాక్టులో కేవలం మద్యం సరఫరా చేసే దొంగతనంగా, లేకపోతే బియ్యం సరఫరా చేసే వాళ్ళ మీదే పీడీ యాక్టులు పెడతా ఉన్నారు. ఇటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద పీడీ యాక్టులు పెట్టి ఇటువంటి దవాఖానాల పేరు మీద కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి బ్లాక్ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, అంటే ఇది శ్రీకాంత్ డిమాండ్. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అంటే అలకనంద హాస్పిటల్ లాగా మిగతా హాస్పిటల్లో కూడా రకరకాల రకరకాల ఆర్గాన్లు, రకరకాల అవయవాలని మార్పిడి చేస్తుంటారు. దాంతో కోట్లు గడిస్తున్నారు. ఇలాంటి దందాను అరికట్టేందుకు ప్రభుత్వం మొద్దు నిద్రని వీడి ఇలాంటి హాస్పిటల్ని సీజ్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారు. మన శ్రీకాంత్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్ యూ. సో మొత్తానికి హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి అలకనంద హాస్పిటల్లో జరిగిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఇవి నిత్యకృత్యంగా మారుతున్నాయి. సో హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అధికారికంగా చట్టబద్ధంగా చేయడం వేరు, కానీ పేదవాళ్ళను చూసి, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళని చూసి ఇట్లాంటి పేదవాళ్లకు డబ్బాష చూపించి
మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా తక్కువ అంటే 9-10 పడకల హాస్పిటల్స్కి పర్మిషన్స్ తీసుకొని అంతస్తులకు కట్టి ఇందాక మనం చూసాం అలకనంద హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా బయటే ఉన్నాయి. వన్స్ ఆక్సిజన్ సిలిండర్స్ పేలితే అది చాలా పెద్ద ప్రమాదంగా ఉంటుంది. సో మినిమం సేఫ్టీస్ కూడా పాటించట్లేదు. ఒకసారి మా న్యూస్ రూమ్కి వెళ్దాం. స్వామి అందుబాటులో ఉన్నారు, కరెస్పాండెంట్. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో అలకనంద హాస్పిటల్ ఇందాక రవిచంద్ర చూపించారు. అక్కడటువంటి సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, హాస్పిటల్ ఇల్లీగల్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ విధానం కానీ, రోడ్డుపైకి వచ్చినటువంటి విధానం కానీ, ఆ కట్టడాలు ఇల్లీగల్గా ఉన్నాయి, పర్మిషన్స్ ఇచ్చినవి కూడా ఇల్లీగల్గానే ఉన్నాయి. సో కంప్లీట్ ఇల్లీగల్ వ్యవస్థలో ఒక ఇల్లీగల్ సామ్రాజ్యం నడుస్తోంది, ఒక చీకటి కోణం నడుస్తోంది హైదరాబాద్లో ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి. సో గతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటిది బయటపడ్డది, బట్ నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. సో ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే ప్రధానంగా హైదరాబాద్ లో అల్కనంద హాస్పిటల్ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో 4 మంది సభ్యులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అంతా కూడా ఈ రోజు ఉదయం అలకనంద హాస్పిటల్ ప్రిమిసెస్ ని పరిశీలించింది. దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికీ హాస్పిటల్ ని సీజ్ చేశారు. ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరాలకు సంబంధించిన విషయంలో ఒకవైపు అవయవాలకు సంబంధించినటువంటి మార్పిడికి సంబంధించి అత్యంత నిరుపేదల్ని డబ్బు ఆశ చూపి తీసుకొచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న హాస్పిటల్ పెట్టిన వాళ్ళంతా కూడా తమ డబ్బు కక్కుర్తితోటి పేదల జీవితాలతో ఆడలాడుకుంటున్నారు. ఒకవైపు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి అవయవాలు ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయిన వారు కావచ్చు, కుటుంబ సభ్యుల సమ్మతితో ఇచ్చేటువంటి అవయవాలకు సంబంధించిన విషయంలో ఒక ప్రొసీజర్ లేకుండా పోతున్న వ్యవహారం పట్ల ప్రభుత్వం కొంత కఠినంగా ఉంది. కొన్ని చట్టాల్లో కూడా కొంత మార్పులు తేవాలని చెప్పేసి కూడా ఆరోగ్య సంబంధించినటువంటి జీవన్ దాన్ ట్రస్ట్ సంబంధించిన అధికారులు సూచిస్తున్నారు. దీనికి తోడు మరోవైపు హైదరాబాద్ అనేది కొంత ఒకవైపు హెల్త్ టూరిజానికి హబ్ గా మారింది. భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ కి చాలా మంది వస్తూ ఉంటారు. వారితో పాటు ఇటు ఆఫ్రికా దేశాల నుంచి కూడా చాలా మంది హైదరాబాద్ కు వచ్చి తమ హెల్త్ కి సంబంధించిన విషయాలు చూపిస్తున్నారు. అలాంటి వారిని కొంత ఆర్థికంగా వారు బలంగా ఉన్న వారిని డబ్బులు ఆశ చూసుకొని కార్పొరేట్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ అంతా కూడా ఈ పేదల నుంచి అవయవాలు సేకరించి ఎవరైతే అవసరం ఉందో డబ్బు కొనుక్కునే వారికి మధ్య మీడియేషన్ చేస్తూ ఒక వ్యవస్థితమైనటువంటి నేరాలకు పాల్పడుతూ ఇలాంటి అవయవాలను కూడా కొంత స్మగుల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ ఈ హెల్త్ హబ్ గా మారడంతో కూడా చాలా మంది కూడా వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి వస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నటువంటి పోటీ కారణంగా ఇలాంటి ఒక చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు అలకనంద హాస్పిటల్ విషయంలో రంగారెడ్డి డిఎంహెచ్ఓ సంబంధించినటువంటి విషయం మరింత కఠిన చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నేరుగా రంగంలో దిగారు కాబట్టి ఇంకా దీని విషయంలో మరింత కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం అయితే కనపడుతుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ స్వామి.